Friends, if you are joining early, this is Srihari. I will be your host for the NRI Samay show today. Today we will do the show on mining scams, a lot of mining scams in Andhra Pradesh of India. So that's going to be our focus. The guest is going to be Srinivas Ganjavarapu. He is an activist journalist in Andhra Pradesh. He has also won a lot of awards. He focuses on the tribals and their issues and mining issues. So when we are back, we'll have him live. Today's show is going to be in Telugu. So if you don't speak Telugu, apologies. We'll be back tomorrow again with a show in English and a lot more coming up. So other specialty for today's show is also we will have Tinku. If you remember a couple of weeks ago, we have done a show on him, and you heard him also. It was a recorded one, but today he'll be with us live and participate in the discussion. So friends, just few more minutes and we will be back live with you. జస్ట్ మన శ్రోతల కోసం ఒకసారి రిపీట్ చేస్తానండి. మనం ఈరోజు మైనింగ్ మాఫియా, తర్వాత ట్రైబల్స్ ఇష్యూస్, తర్వాత ప్రజలకి ఎలాంటి సమస్యలు వస్తున్నాయి ఇట్లా లీజులు ఇవ్వటం వల్ల అనే దాని గురించి శ్రీనివాస్ గంజవరపు, హీఈస్ అన్ ఇండిపెండెంట్ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్, సమత కోసం పనిచేస్తున్నారు కూడా. అలాగే గ్రౌండ్ మీద ఎంతో వర్క్ చేసి, ఎంతో రీసెర్చ్ చేసి ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. అలాగే ఎన్నో అవార్డులు కూడా వచ్చినాయి. మనం దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. శ్రీనివాస్ గారు, మనకి మీరు ఈ జర్నలిజం స్టార్ట్ చేసినప్పుడు మనకి మహా అయితే ఒక 2-3 అవర్స్ న్యూస్ వచ్చేది, అది కూడా 2-3 ఛానల్స్ లో, అలాగే 2-3 న్యూస్ పేపర్లు వచ్చాయి. ఇప్పుడు మనకి 24/7 న్యూస్ ఛానల్స్ ఆంధ్రప్రదేశ్ లోనే ఎన్ని 10 ఉన్నాయా అండి? ఒక 10 ఉంటాయి కదేమో అటు ఇటుగా. మరి అంటే ఇంత న్యూస్ ఎక్కువ ఉందా, లేకపోతే వీళ్ళకి ఇంత కంటెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఒకసారి చెప్తారా దాని గురించి? అంటే అంత అవసరం కంటెంట్ అంటే చెప్పండి. అంటే ప్రతి మీడియా ఆర్గనైజేషన్ కి వాళ్ళు ఉండే లిమిటేషన్స్, వాళ్ళకుండే ప్రయారిటీస్ ఉంటాయండి. కానీ ఇటువంటి సామాజిక అంశాలను మాత్రం మన ఆంధ్రప్రదేశ్లో మాత్రం బాగానే హైలైట్ చేస్తున్నారు. అది పబ్లిక్ లో కూడా బాగానే వెళ్తుంది. మెయిన్ మీడియా సంస్థలు అక్కడ ఉన్న లోకల్ కాంటాక్ట్స్ని పెట్టుకుని ఇవన్నీ సమాచారాన్ని ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళని కాంటాక్ట్ చేయడం, దాన్ని హైలైట్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఓకే అండి. అంటే మీరు ప్రజలు బాగానే రెస్పాండ్ అవుతున్నారు అంటున్నారు. మరి ఇంత న్యూస్ ఒక 10 ఛానల్స్ 24/7 న్యూస్ పెడుతుంటే వీటిలో దేనికి రెస్పాండ్ అవుతున్నారు ప్రజలు? అంటే వాళ్ళకి కన్ఫ్యూజన్ ఉంటుంది కదా, చాలా న్యూస్, టూ మచ్ న్యూస్ కదా ఇది. ప్రజలైతే ప్రజల నుంచి స్పందన బాగుంది, కానీ ప్రభుత్వమే స్పందించట్లేదు కదా ప్రతి విషయంలో. ప్రతి అంటే ప్రజల తాలూకు వాళ్ళ మనోభిప్రాయాలని పత్రికలు అయితేనేమి, ఛానళ్ళు అయితేనే బాగానే వాళ్ళు ఎక్స్పోజ్ చేస్తున్నారు. దాన్ని విని దానికి తగ్గ పరిష్కారం సూచించడం వెతకడంలో ప్రభుత్వం విఫలమవుతుంది అన్నమాట. ఓకే అండి. మనం మీరు కొంతమంది గిరిజనుల పేర్లు చెప్పారు నిన్న. మేము ఇక్కడ ఎన్ఆర్ఐ నుంచి వాళ్ళతో కాంటాక్ట్ చేయడం జరిగింది. వాళ్ళు సంజీవ్ రావు గారు ఏం చెప్తున్నారో ఒకసారి విన్నామండి. విన్న తర్వాత ఈ ఇష్యూ గురించి మాట్లాడదాం. సంజీవ్ గారు నమస్కారం అండి. నా పేరు శ్రీహరి, ఎన్ఆర్ఐ సమయం నుంచి ఫోన్ చేస్తాను. నమస్కారం సార్. సంజీవ్ గారు, మీ పేరు మన శ్రీనివాస్ గంజవరపు గారు ఇచ్చారు. మైనింగ్ స్కామ్స్, బాక్సైట్ మీద చేస్తున్నారా మీరు పోరాటం? గ్రానైట్ మైనింగ్ శ్రీకాకుళం సార్, అది కన్నెదార. గ్రానైట్ మైనింగ్ స్కామ్ కన్నెదార, శ్రీకాకుళం. అవును సార్, అది ఓకే, శ్రీకాకుళం సార్. అది మీరు ఎట్లండి, మీరు అంటే దీంట్లో ఎట్లా ఇన్వాల్వ్ అయ్యారు కొంచెం చెప్తారా ప్రేక్షకులకి? సార్
నా పేరు సంజీవరావు. నేను వెలుగు అసోసియేషన్ అని ఒక ఆర్గనైజేషన్ సార్. ఇది ఎక్కువగా ట్రైబల్ రైట్స్, ట్రైబల్ లైవ్లీహుడ్స్ తోటి పనిచేస్తున్న సంస్థది. కన్నిదారకొండలోన ట్రైబల్స్ లైవ్లీహుడ్ అక్కడే ముడిపడి ఉంది కాబట్టి లైవ్లీహుడ్కి ఇబ్బంది అవుతుందని చెప్పి నేను ఇన్వాల్వ్ అవ్వడం సార్. మీరు కన్నిదార దగ్గర ఉంటారా? అవును సార్. నేను ఒక కన్నిదారకొండకి 3 కిలోమీటర్స్, అంటే ఇండైరెక్ట్ గా నేను కూడా ఎఫెక్టెడ్ పర్సన్ సార్. అంటే మీకేమన్నా మీకు స్థలం కానీ పొలం కానీ ఏమన్నా ఉందా, ఇల్లు కానీ ఏమన్నా అక్కడ? అంటే 2 కిలోమీటర్లు కన్నిదారికి ఒక 2.5 కిలోమీటర్ల దూరంలోనే చుట్టూ ఇల్లు అన్ని ఉన్నాయి సార్ అక్కడ. తర్వాత అక్కడ కన్నిదార మైనింగ్ అయితే మాకు డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం వస్తుంది సార్. మీకు వాటర్ ప్రాబ్లం వస్తుంది కన్నిదారులో మైనింగ్ చేస్తే? కల్టివేషన్ అవన్నిటికి ప్రాబ్లం వస్తుంది సార్ అక్కడ. అంటే మీకు ఇప్పుడు పొలం ఉన్నది, ఆ పొలంకి నీళ్లు రాదంటున్నారా? అట్లా అవును సార్. అవును సార్. అంటే ఇప్పుడు మీరు ఇక్కడ కన్యదార మైనింగ్ మొదలు పెట్టడానికి ముందు మీ చేత సంతకాలు అది ఏమైనా చేయించుకున్నారా గవర్నమెంట్ వాళ్ళు? అంటే గవర్నమెంట్ సంతకాలు అవన్నీ కోసం వచ్చినప్పుడు మనం సంతకాలు అవన్నీ ఇవ్వమని చెప్పి ప్రతిఘటించడం అయింది సార్. సంతకాలు పంచాయతీ కూడా తీర్మానం ఇవ్వలేదు సార్ దానికి. ఆ తర్వాత A1 నోటీస్ అని గ్రామాల్లోనే ప్రకటన చేయకుంటే ప్రకటన చేసినట్టుగా వాళ్ళు రాసుకొని అభ్యంతరాలు ఏటి లేవని చెప్పి ఆఫీసులోనే రికార్డ్ అంతా తయారు చేసుకొని చేశాను సార్. అంటే ఎక్కడ జనం అప్రోచ్ కానీ ప్రేయర్ కానీ అది కన్సెంట్ ఏది తీసుకోలేదు సార్. మరి అలా తీసుకోకుండా మైనింగ్ లీజులు ఇవ్వటం అనేది మరి అది చట్ట వ్యతిరేకం అవుదా? లీజులు ఇవ్వడం అనేది చట్ట వ్యతిరేకమైంది సార్. అలాంటంటే తహసీల్దార్ గారు ఆర్ఆర్ కృష్ణారావు అని తహసీల్దార్ సీతంపేట తహసీల్దార్ గారు ఏమో తప్పుడు నివేదిక ఇచ్చినారు సార్. అక్కడ ఆ కొండలోనే ఆ మొక్కలు కూడా లేవు, తర్వాత వ్యవసాయానికి పనికిరాదు, దేనికి పనికిరాదని ఇచ్చినారు సార్. అది తప్పుడు రిపోర్ట్ ఇచ్చినారు సార్. అది ఆ తప్పు రిపోర్ట్ ప్రకారం, ఎందుకంటే ఈ మైనింగ్ లీజ్ ఏమో మంత్రి ధర్మాన ప్రసాదరావు కుమారుడికి సంబంధించినటువంటి సార్, రామ్ మనోహర్ నాయుడు అని చెప్పి వర్జిన్ రాక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ సార్. అది ఆ కంపెనీ మంత్రి గారి కొడుకుడు కాబట్టి మొత్తం యంత్రాంగం అంటున్నా అధికారానికి లోబడి అంతా మ్యానిపులేషన్ చేసినారు సార్. అది తప్పు అని చెప్పి ఆ డిమాండ్ తోటి ఎంక్వైరీ చేయడం, ఎంక్వైరీలు ఇదంతా తప్పు అని వచ్చింది సార్. అది తర్వాత వచ్చిన తహసీల్దారు ఎంక్వైరీ రిపోర్ట్ లోను కూడా అక్కడ అదే భూమిలోన జనంకి పట్టాలు ఉన్నాయి, అక్కడ వ్యవసాయం ఉంది, మిశ్రమ పండ్ల తోటలు ఉన్నాయని చెప్పి ఆ రెవెన్యూ ఇంకొక అధికారులే వచ్చి దాన్ని రిపోర్ట్ చేసి కలెక్టర్ సబ్మిట్ చేసినారు సార్. అది అంటే దాని ప్రకారమే లీజు రద్దు చేయాలా? అయితే అధికారంలోన ఉన్నారు కాబట్టి ప్రభుత్వం కూడా ఒకవైపు గిరిజనులకు వ్యతిరేకంగా ఆలోచన చేస్తున్న క్రమంలోన ఇది ఆ లీజు ఇంకా అది కొనసాగుతుంది సార్. అది అంటే ఇప్పుడు మీకులాగా ఎంతమంది అక్కడ దీనివల్ల ఇబ్బంది పడే పరిస్థితి ఉంది? ప్రత్యక్షంగా ఇబ్బంది పడిన 330 ఫ్యామిలీస్ సార్. పరోక్షంగా అయితే ఒక దగ్గర దాదాపు ఒక 2000 ఫ్యామిలీస్ ఉంటాయి సార్. ప్రత్యక్షంగా అంటే ఆ కొండ మీద ఉన్న వాళ్ళ? అవును సార్, కొండ మీద కొండ సరౌండింగ్ ఉన్నటువంటి వాళ్ళు 330 ఫ్యామిలీస్ సార్. అంటే మరి వీళ్ళకి ఏమన్నా గవర్నమెంట్ ఏమన్నా చూపెడుతుందా, సహాయం ఏం చేస్తుందా? అంటే వేరే చోట భూమి ఇవ్వడం ఏది చూపించడం లేదు సార్. అదే ఆ జనం కూడా దానికి అంగీకరించడం లేదు సార్. అంటే మళ్ళీ ఇక్కడ పుట్టి పెరిగిన చోట వదిలేసి ఎక్కడికో వెళ్ళి బతకాలంటే కష్టం కదా, అందుకని. అంటే అంత డిస్ప్లేస్మెంట్ కాదు, మీకు చిన్న చిన్న స్థాయిలో తీసుకెళ్తాం అని అంటారు కానీ లైవ్లీహుడ్ ఎఫెక్ట్ అది. గ్రామాలు పోవని అంటున్నారు కానీ గ్రామాలు కూడా పోతాయి సార్. అది అలాగే ఈ డిస్ప్లేస్మెంట్ ఆ సమస్య ఏమో అక్కడ వాళ్ళు మాట్లాడడం లేదు సార్. అది రాదు, డిస్ప్లేస్మెంట్ ఉత్పన్నం అవదు అంటున్నారు అన్నమాట. ఓకే, మరి శ్రీనివాస్ గారు, మనం ఇప్పటి వరకు సంజీవరావు గారి తోటి మాట్లాడింది విన్నాము. ఆయన కన్నెదార దగ్గర బాధితుడు, అలాగే పోరాటం కూడా చేస్తున్నారు. దీని గురించి మీరు ఇన్వాల్వ్ అయ్యారు కదండి బాగా, దీని గురించి ఇంకేమైనా యాడ్ చేయదలుచుకున్నారా? అంటే యాక్చువల్ గా అది కన్నెదారకొండ అనేది ఆ చుట్టుపక్కల శ్రీకాకుళం జిల్లాలో ఉన్న చాలా మంది ఆయుర్వేద వైద్యులకి కావలసిన వనమూలికలు కానీ ఇవన్నీ అక్కడే దొరుకుతాయి అన్నమాట. అంటే ఈ మన రెవెన్యూ మంత్రి మినిస్టర్ గారు ధర్మాన ప్రసాదరావు గారి కొడుకు మనోహర్ నాయుడు వర్జిన్ గ్రానైట్ లిమిటెడ్ కంపెనీ కోసం 15 హెక్టార్లు లీజుకి ఇచ్చేసిన తర్వాత అంటే మిగతా ఇంపాక్ట్ అసెస్మెంట్
అంటే అసలు అక్కడ గనులు తవ్వడం వల్ల అక్కడ ప్రత్యక్షంగా పరోక్షంగా అంటే ఈ వనమూలికలన్నీ పరోక్షంగా వస్తాయి అన్నమాట. ఇవి ఎలా ఎఫెక్ట్ అవుతాయి ఇవన్నీ ఒక అధ్యయనం కానిటువంటి చేయకుండా కింది స్థాయి గ్రామ రెవెన్యూ అధికారి దగ్గర నుంచి జిల్లా కలెక్టర్ వరకు ప్రతి స్థాయిలోనూ కూడా మంత్రి గారి మాట విన్నారు కానీ అక్కడ ప్రజలు మాట వినలేదన్నమాట. ఈవెన్ ఇప్పుడు నిన్న ముక్కలంగం గారిని నిన్న అక్కడ ముఖ్యమంత్రి పర్యటిస్తున్నారండి కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఈ ఇష్యూ వచ్చి ఒక 4 ఏళ్ళ నుంచి నడుస్తుంది. 3 ముఖ్యమంత్రులు మారారు. కనీసం తమ ప్రాంతానికి వస్తున్న ముఖ్యమంత్రికి వాళ్ళ ఇష్యూని చెబుదామనే క్రమంలో నిన్న ప్రయత్నం చేస్తే అక్కడ లోకల్ మినిస్టర్ కాబట్టి ఆయన ముందుగా పోలీసుల్ని ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళు సీఎంను కలవకుండా చేశారండి. ఆ క్రమంలోనే ముక్కలింగం గారు అదే ఆయన ఈ కన్నదారకొండలో ఉన్న ప్రాంతంలోని పులిపుట్టు అనే పంచాయతీ అండి. ఆ పంచాయతీలో 15 గ్రామాలున్నాయి. దానికి ఆయన మాజీ సర్పంచ్. ఆయన సర్పంచ్ కొన్నప్పుడే అతను అక్కడ లీజులు ఇస్తే దాన్ని వ్యతిరేకించారు. ఆయన కన్సెంట్ అంటే మనం మహాత్మా గాంధీ గారు అన్నారు కదండి, మనకి గ్రామ స్వరాజ్యం ద్వారానే ఏదైనా అభివృద్ధి సాధ్యం అవుతుందని. అవునండి. అలాంటిది అక్కడ పంచాయతీ సర్పంచ్ కన్సెంట్ లేకుండా అక్కడ కనీస అవకాశాలకి లీజు ఇవ్వడాన్ని అతను వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో నిన్న ముఖ్యమంత్రి పర్యటనలో కూడా ఆయన చెప్పినప్పుడు ఆయన ప్రయత్నం చేసినప్పుడు ముఖ్యమంత్రి కలడానికి పోలీసులు అతని మీద చాలా దౌర్జన్యం చేశారు. ఇప్పుడు ఆయన ఆసుపత్రిలో ఉన్నారు. అంటే చూడండి, ఒక గిరిజన ప్రాంతంలో గిరిజనుల కోసం ఒక చిన్న స్థాయి సర్పంచ్ ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడానికి అవకాశం లేని పరిస్థితి ఉన్నప్పుడు అంటే ఈ అక్రమాలని వీళ్ళు ఎంత ప్రమోట్ చేస్తున్నారో ఈ మంత్రులు ఇదంతా అర్థమవుతుంది అనమాట. అదేండి, ప్రజలు రిప్రజెంట్ చేస్తున్న సర్పంచ్ నే సీఎం ఎదురుగుండా కొడితే ఆయన హాస్పిటల్ పాలవటం అయింది. తర్వాత ఆయన చెప్పే మాట వినేవాడు లేడనమాట. అవునండి, పరిస్థితి ఇట్లా ఉంది. మనతో పాటు టింకు ఉన్నారండి. టింకు మీరున్నారా కాల్లో? ఓకే టింకు, మీకు కూడా ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే అడగండి శ్రీనివాస్ గారిని. శ్రీనివాస్ గారు జర్నలిస్ట్. అతను మీకు ముందు చెప్పినట్టుగా బాగా గ్రౌండ్ మీద ఉండి పోరాటాలు చేయటం నుంచి జర్నలిజం రాయటం వరకు, తర్వాత చాలా అవార్డ్స్ కూడా రావటం జరిగింది. సో మీకు ఏమైనా క్వశ్చన్లు ఉంటే అడగండి. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే. హలో. నమస్తే. ఇప్పుడు ఆ మైనింగ్ పరిసర ప్రాంతాల్లో ఆ బాక్సైట్ పేలుళ్లకు అంటే చుట్టుపక్కల మీరు ఇంతకుముందు చెప్పారు 300 ఇళ్ళు ప్రత్యక్షంగా బాధపడుతున్నాయని చెప్పేసి, చిన్నపిల్లలు మరియు వృద్ధులు ఈ మైనింగ్ సౌండ్స్ కి ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారండి? అంటే తీవ్రమైన జబ్బులు కానివ్వండి, లేకపోతే చెవి వినకడి ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఇలాంటివంటి తరచూ జరుగుతూ ఉంటాయి, ఇవి సంభవిస్తూ ఉంటాయండి ఆ బాక్సైట్ పేలుళ్లకు. దాని నుంచి వచ్చే ధూళికి కూడా లంగ్స్ పై తీవ్రమైన ఎఫెక్ట్ పడే అవకాశాలు అయితే తీవ్రంగా ఉంటాయి. సో దీన్ని బేస్ చేసుకుని మీరు ఎప్పుడైనా ప్రభుత్వానికి మెమరాండం కానీ సమర్పించడం జరిగిందా? అంటే టెక్ గారు, అదృష్టశాత్తు మన ఈ గిరిజన ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అయితే మైనింగ్ జరగడం లేదండి. అది ప్రజా పోరాటాల ఫలితమే అని చెప్పుకోవాలి. అన్ని ప్రతిపక్ష పార్టీలు కూడా ఈ బాక్సైట్ అయితేనేమి గ్రానైట్ అయితే మైనింగ్ వ్యతిరేకంగా పోరాటం చేయడం వల్ల ప్రభుత్వాలు అయితే అనుమతులు ఇచ్చాయి కానీ ఇప్పటికీ కనీస అవకాశాలు పెద్ద ఎత్తున జరగడం లేదండి. ఇప్పుడు అంటే మీకు ఇక్కడ పరిస్థితి అర్థం కావడానికి మీకు బ్రీఫ్ గా అసలు ఇక్కడ భౌగోళికంగా సామాజికంగా ఉన్న కొన్ని పరిస్థితులు నేను ఎవరైనా తెలుసుకున్నాను. ఓకే అండి, చెప్పండి శ్రీనివాస్ గారు, చెప్పండి. అంటే మనకి గిరిజన ప్రాంతాలు అనగానే మనం అనుకుంటాం అవి వెనకబడి ఉన్నాయి బాగాను, వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళని మెయిన్ స్ట్రీమ్ గా చూడడం అంటున్నారు వచ్చే పరిస్థితి మనకి. మనం మెయిన్ స్ట్రీమ్ అనుకుంటాం, వాళ్ళు మెయిన్ స్ట్రీమ్ లో లేరని అనుకుంటుంటాం కదండి.
అవునండి. అది మనకు మన దేశానికి స్వతంత్రం ఇచ్చే సమయంలోనే ఇది పెద్ద చర్చ జరిగిందండి. అంతకుముందు ఆ చర్చల ప్రతిఫలంగానే మన రాజ్యాంగంలో 5వ షెడ్యూల్లోని ఒక ప్రత్యేకమైన ఇచ్చి ఆ 5వ షెడ్యూల్లో గిరిజనులకు ఒక ప్రత్యేకమైన హక్కులు ఇచ్చారండి. ఈ 5వ షెడ్యూల్ కింద మన దేశంలోని 9 రాష్ట్రాల్లో ఉన్న గిరిజన ప్రాంతాలను ప్రకటించారండి. అలాగే మన రాష్ట్రంలోనే 9 జిల్లాల్లో ఉన్న గ్రామాలని ప్రకటించారు. అయితే గిరిజన ప్రాంతాలుగా ప్రకటించి గిరిజన గ్రామాలుగా ఉన్న కొన్నిటిని ప్రకటించకుండా మర్చిపోయారండి. అంటే కొన్ని వదిలేశారు అన్నమాట. అలాగా ఏంటంటే ఆర్టికల్ 244 అంటారు అన్నమాట దీన్ని 5వ షెడ్యూల్ అని. ఈ జాబితాలో ఉన్న గ్రామాలకే ప్రభుత్వం గిరిజన ప్రాంతాలకు గుర్తించి ఈ నిబంధనలు ఏవైతే ఉన్నాయో, అంటే గిరిజన ప్రాంతాల్లో అధికారం అంతా సింగిల్ విండో సిస్టమ్ అంటే ఐటీడీఎల్ చూసుకుంటాయండి, ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీస్ ఉంటాయి, అవి చూసుకుంటాయి. గ్రామ సభలకు అధికారాలు ఉంటాయి. రాష్ట్ర స్థాయిలో ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ అంటే మన అసెంబ్లీలో కానీ పార్లమెంట్ లో కానీ మెజార్టీ మెయిన్ స్ట్రీమ్ నుంచి ఉంటారు. ఏవైనా గిరిజన ప్రాంతాలకి పెట్టి నిర్ణయాలు తీసుకున్నప్పుడు వాళ్ళ తక్కువ మెంబర్లు ఉంటారు కాబట్టి ఆ ప్రాంతానికి ఎఫెక్ట్ అవుతుందని ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్స్ ని ఏర్పాటు చేస్తారు అన్నమాట. అంటే ఆ ప్రాంతాలకు వాళ్ళే రిప్రజెంట్ చేస్తారు. అటువంటి కొన్ని ఇలా పీసా కూడా పంచాయతీరాజ్ ఎక్స్టెన్షన్ అని చెప్పాను కదా ఇందాక, గ్రామ సభలకు అధికారులు దగ్గర పెట్టే చట్టం, ఇటువంటి కొన్ని నిబంధనలు ఉన్నాయండి. భౌగోళికంగా మీరు చూస్తే కొండ మీద ప్రాంతాలన్నీ కూడా గిరిజన ప్రాంతాలుగా షెడ్యూల్ ఏరియా గుర్తించబడి ఉన్నాయి. అలా గుర్తించబడకుండా మన 9 జిల్లాల్లో ఒక 753 గిరిజన గ్రామాలు మిగిలిపోయండి. ఇది 1980లో వీటిని షెడ్యూల్ ఏరియా గిరిజన ప్రాంతంలో షెడ్యూల్ 5లో కలపాలి అని మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు అయితే ఇప్పటి వరకు కూడా అవి షెడ్యూల్ ఏరియాగా ప్రకటించలేదు. ఇప్పుడు సమస్య ఏమొచ్చిందంటే నిబంధనలు ఒకసారి ఈ గనుల తవ్వకాలకు సంబంధించిన నిబంధనలు ఏవైనా సరే షెడ్యూల్ ప్రాంతానికి ఒకలా ఉంటాయి, ఈ షెడ్యూల్ కాని ప్రాంతానికి గిరిజన ప్రాంతానికి ఒకలా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఈ పులిపుట్టు పంచాయతీ ముఖ్యమంత్రి గారు ఉన్న ఏరియా కానీ, అలాగే ఈస్ట్ గోదావరిలో ఉన్న వంతాడ, ఆగల్తి, అనుమతి ఇటువంటి గ్రామాలు కానీ ఈ షెడ్యూల్ కాని ప్రాంతాల కిందకు వస్తున్నాయన్నమాట. షెడ్యూల్ ఏరియాలనేమో బాక్సైట్ తవ్వకాలు మీరు గత అక్కడ 10 ఏళ్ళ నుంచి అక్కడ ఇష్యూ నడుస్తుంది కదండి. షెడ్యూల్ ఏరియాలోనే బాక్సైట్ తవ్వకాలు జిందాల్, ఆంధ్రాస్ వంటి కంపెనీలకి అనుమతులు ఇచ్చినప్పుడు అక్కడ స్ట్రాంగ్ గా పోరాటం జరుగుతుంది. దానికి ఆనుకొని షెడ్యూల్ కానీ ఈ ప్రాంతాల్లో అంటే ఈ ముఖ్యంగా గారు ఉన్న ఏరియా కానీ, ఈస్ట్ గోదావరిలో ఉన్న ఆర్ఎల్సీ ఏరియాస్ కానీ ఇక్కడ యూజ్ అంటే మీకు ఒక 10 కిలోమీటర్ల వృత్తల పరిధిలో కనీసం 50 వరకు లీజులు అనమాట వీళ్ళు అప్లై చేసుకుంటున్నారు. లాటరైట్, లైమ్స్టోన్ మైనింగ్ కోసం. శ్రీనివాస్ గారు, వన్ మోర్ క్వశ్చన్ అండి. సరే, ఇఫ్ యూ డోంట్ మైండ్, వన్ మోర్ క్వశ్చన్ అండి. ఇప్పుడు మీరు ఈ మైనింగ్ పై పోరాటం కేవలం ఈ బాక్సైట్ గనులు తర్వాత గ్రానైట్ దీనికి పరిమితం చేసుకున్నారా, లేకపోతే ఇప్పుడు మనం చూసినట్టయితే నల్లమల అడవుల్లో అనధికారికంగా గిరిజనులు తీసుకెళ్లి రోజువారీ వేతనాలతో వాళ్ళ ప్రాణాలు కూడా చాలా వరకు ఇప్పటికీ గాల్లో కలిసిపోయాయండి. కొన్ని 10ల సంఖ్యలోనే ఇప్పటికీ గాల్లో కలిసిపోయిన విషయం అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇప్పటికీ అవి యథేచ్ఛగా దళారీల ఆధ్వర్యంలో రంగురాళ్ల తవ్వకాలు అనేది ఇంకా కొనసాగుతూనే ఉంది మన నల్లమల ఫారెస్ట్ లోని. దాన్ని బేస్ చేసుకొని మీరేమన్నా అధ్యయనం చేశారండి? మీరు దాన్ని ఎలా ప్రతిఘటించాలనుకుంటున్నారు? అంటే మేము యాక్చువల్ గా మా సమత తరఫున అయితేనేమి, అలాగే మాతో కలిసి వచ్చే గ్రూపులతో అయితేనేమి గిరిజన ప్రాంతాల పరిరక్షణ, వాళ్ళకి సుస్థిర అభివృద్ధి ప్రాతిపదికన మేము ప్రభుత్వం ద్వారా సమస్యలు పరిష్కారాలు కృషి చేస్తున్నామండి. నేనైతే ఒక 2 ఏళ్ల క్రితం నేను శ్రీశైలం ఏరియాలో పర్యటించడం జరిగింది. అక్కడ చెంచు గిరిజనులు ఉన్నారు, వాళ్ళు ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్ ఉంటారు అనమాట. అంటే మన
మా భారత ప్రభుత్వం గిరిజనుల్లో కూడా 2 వర్గాలు ఉన్నాయి. అంటే బాగా వెనకబడిన గిరిజనులు, కొద్దిగా మామూలు గిరిజనులు. ఈ పీటీజీ గిరిజనులో 15 తెగల వరకు ఉంటాయి. అందులో సెంచు టెక్ కూడా వస్తుందండి. అయితే అక్కడ చాలా సమస్యలు ఉన్నాయి సార్. అక్కడ వాళ్ళ కోసం ప్రత్యేకమైన సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ కూడా పెట్టారు. లేదు అంటే అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటనలు చేయరండి. అక్కడ వచ్చిన ప్రాబ్లం అది. అక్కడ ఈ శ్రీశైలం టైగర్ రిజర్వ్ లో ఉన్న చెంచు గ్రామాలు అన్ని కూడా 4 జిల్లాల పరిధిలో ఉన్నాయి. ఇవన్నీ గిరిజన ప్రాంతం కదా అని ఎవరికి వచ్చిన ఏ జిల్లా అధికారి కూడా దాన్ని పట్టించుకోడు. అది అక్కడ ప్రాబ్లం. అవునండి, ఎవరే మాదంటే మాది అనేసి చేతులు దులుపుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ ఆ సమస్యని పరిష్కరించడానికి అభివృద్ధి చేస్తున్నట్టాడు ముందుకు రాదు. ఐటీడీలో మాత్రం అక్కడ స్టాఫ్ ఉండరు. అది శ్రీశైలంలో ఉందండి లొకేట్ అయ్యి ఐటీడీ అనేది. అక్కడేమో ఫుల్ స్టాఫ్ ఉండరు, ప్లస్ దానికి సరైన నిధులు. అక్కడ 3 ఏళ్ల క్రితం హామీ ఇచ్చారండి వాళ్ళకి, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పెడతాం ఈ చెంచులు అందరి కోసం అని. కానీ ఇప్పటికి కూడా అది లేదు. శ్రీనివాస్ గారు, ఇప్పుడు మనం తీసుకున్నట్టయితే ఈ నల్లమల ఫారెస్ట్ అడవులలో, ఈ నల్లమల అటవీ ప్రాంతంలో అపారమైన వజ్ర ఖనిజ సంపద ఉందని అయితే డి డైమండ్స్ వాళ్ళకు కూడా కొన్ని మల్టీ కార్పొరేషన్ సంస్థలకి ప్రభుత్వం గనులు తవ్వుకోవడానికి పర్మిషన్ ఇచ్చినట్టు అనధికారికంగా బయటపడిందండి. దీన్ని బేస్ చేసుకుని మన అపారమైన సంపదని, అంటే మల్టీ కార్పొరేషన్ కంపెనీలు, అంటే బయట నుంచి వచ్చే విదేశీ కంపెనీలు మన సంపదను తీసుకెళ్లడం, తవ్వకాలు చేయించడం ఎంతవరకు సమంజసం అంటారు? అది అదే ప్రధానమైన సమస్య అదే కదా సార్. ఇప్పుడు అది ఈ నల్లమల ప్రాంతంలో అంటే మీరు చెప్తున్నారు కదా, చాలా వేలాది హెక్టార్లని ఇలాగా లీజులకి ఇచ్చారని అంటున్నారు కదా. అది డిబీట్ అనే కంపెనీకి 2 ఏళ్ల క్రితం కేవలం అంటే గనులు అనుమతుల్లో రకాలు ఒకటి అన్వేషణ చేయడం. అంటే గనుల్లో రకాలు ఒకటి అన్వేషణ చేయడం, తర్వాత వచ్చి అన్వేషణ కోసమే వాళ్ళు ఈ అనుమతులు ఇచ్చారు. అయితే అన్వేషణ పరోక్షంగా తవ్వకాలు జరుగుతున్నాయండి. కొన్ని మీడియా సంస్థలు కూడా వాటిని బయట పెట్టడం జరిగింది. ఆ మీడియా సంస్థల్లో పనిచేస్తున్న వాళ్ళు కూడా బెదిరించి వాళ్ళ ప్రాణాలు తీయడం కూడా జరిగింది. ఎందుకంటే అపారమైన ఖనిజ సంపద కాబట్టి ఇది బయటకైతే పొక్కలేదు. కొన్ని మా విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు మీకు చెప్తున్నాము. వాటి ఆధారాలు కూడా మేము ఎన్ఆర్ఐ సమయ ద్వారా మీకు అందజేస్తాము. సో ఇవి అంటే ఈ కొన్ని కోట్ల, అంటే ఈ అపారమైన సంపద, ఈ వజ్ర సంపద ఇప్పటికే చాలా వరకు మన సంపద మొత్తం, మన గ్యాస్ అయితేనేమి లేకపోతే ఏదైతేనేమి మన ఖనిజం మొత్తం బయట దేశాలకి ఎగుమతి చేసుకోవడానికే సరిపోతుంది. కానీ మన దేశంలో మన సంపదని మనం ఆస్వాదించడానికి లేకుండా పోతుంది. ప్రభుత్వం దీని పట్ల ఎటువంటి చర్యలు తీసుకోవాలి? దీంతో పాటు ఈ వజ్ర సంపదను బయట తీయడానికి ఆ స్థానిక ఆ చెంచులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ప్రతిఘటించడంతో వాళ్ళని కూడా చాలా వరకు కోసి చంపినట్టు మనకు సమాచారం ఉంది. సో ఇటువంటి ఈ ఘోర చర్యలు ఈ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయి. అంటే ప్రభుత్వ వ్యతిరేకంగా కాకుండా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఒక మల్టీ నేషనల్ కంపెనీస్, అంటే బయట నుంచి వచ్చే కంపెనీస్, డిమాండ్స్ కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, వాటి ఆధ్వర్యంలో మన ప్రభుత్వం ఆధ్వర్యంలో కొన్ని ఇప్పటి వరకు 30 మంది దాకా చెంచులు ప్రతిఘటించారు. ఇక్కడ మాకు తవ్వకాలు జరపరాదు, మా అటవీ తల్లి మాకు తల్లితో సమానం అని చెప్పేసి వాళ్ళు చెంచులు మొత్తం ప్రతిఘటించడంతో చాలా వరకు అక్కడ ఫైరింగ్ కూడా జరిగినట్టు మనకు సమాచారం ఉంది. మన ప్రీవియస్ పేపర్స్ చూసుకున్నట్టయితే చాలా వరకు అక్కడ పోలీసులు సైతం ఆడవాళ్ళని సైతం మనభంగం చేసి ఇట్లా నానా విధాల హింసకు గురి చేశారండి అక్కడి నుంచి వాళ్ళ చెంచుల్ని బయటకు తోలడానికి. సో ఇటువంటి ఘోర చర్యలు ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్నాయంటే ఈ మీరు చేస్తున్న ఉద్యమం
ఇంకా ఎంత తీవ్రత దాల్చాల్సి ఉంటుంది? గారు అదే సమస్య కదండి. ఇప్పుడు గిరిజన ప్రాంతాల్లో అక్కడ గిరిజనులు ఉన్నారు, అక్కడ అడవి ఉంది, వనరులు ఉన్నాయి, ఇటువంటి ఖనిజ నిక్షేపాలు కూడా ఉన్నాయి వాటిని. అంటే వనరుల పరంగా చూస్తే వాళ్ళు చాలా చాలా మంచి రిచ్ ఏరియాస్ అనమాట. కాబట్టి కార్పొరేట్ అయితే బయట నుంచి మన ప్రభుత్వాలు అయితే కన్నంతా అక్కడే ఉంటుంది. గిరిజనులు ఎక్కడైతే బలంగా ఉండి పరిస్థితిని అర్థం చేసుకుని వాళ్ళ భవిష్యత్తు దెబ్బతింటుంది అని అర్థం చేసుకుని పోరాటాలు మొదలెట్టారో అక్కడ ఉద్యమాలు తీవ్రంగా నడుస్తున్నాయండి. అయితే ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఒక మావోయిస్టులు ఇక్కడ తీవ్రవాద ప్రాంతాలనే బూచిని చూపించి అమాయకమైన గిరిజనుల మీద కూడా వాళ్ళు దాడులు మొదలుపెట్టారు. ఇది ప్రభుత్వం చూడండి, మన కేంద్ర మంత్రి స్థాయిలో కిషోర్ చంద్రదేవ్ గారే ఆయన చిదంబరం గారికి లేఖ రాయాల్సిన పరిస్థితిలో చూడండి. అంటే మన తలవజుడం అయితేనే కానీ ఇప్పుడైతేనే కానీ అక్కడ కార్పొరేట్స్ అయితే ప్రభుత్వం ఏంటంటే వాళ్ళ దృష్టి అంతా అక్కడ ఉన్న గిరిజన ప్రాంతాల్లో ఉన్నది. రింకు గారు, హలో చెప్పండి సార్. గిరిజన ప్రాంతాల్లో ఉన్న ఖనిజ తవ్వకాలను చేపట్టడానికి చాలా ఆసక్తి ప్రదర్శిస్తున్నారండి. అట్ ద సేమ్ టైం ఇంకో పక్క 1957 నాటి గనులు అభివృద్ధి నియంత్రణ బిల్లు ఉంది కదండి, MMDR అని, మైన్స్ మినరల్స్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ అని 1957 అండి. ఇందులో చాలా లూప్ హోల్స్ ఉన్నాయి. ఆ లూప్ హోల్స్ నే ఈ కార్పొరేట్స్ కానీ ఈ లీజ్ హోల్డర్స్ కానీ యూజ్ చేసుకుని చాలా అక్రమాలు చేస్తున్నారు. దాన్ని ఆ చట్టాన్ని మార్చి గిరిజనులకైనా లాభం చేకూర్చాలి, గిరిజనుల అనుమతితోనే చేయాలనే ప్రయత్నం జరిగిందని అందులో SPIC అని మీరు ఏమైనా ఉంటారు, ప్రీ ప్రయర్ ఇన్ఫార్మ్ అండ్ కన్సెంట్ అని ఇందులో కూడా ఇంక్లూడ్ చేశారు. అది ఇంకా బిల్లు దశలోనే ఉందండి. అది అందులో 26% గనుల తవ్వకాల్లో వచ్చే లాభాన్ని స్థానిక ఇస్తామని ఇవన్నీ ఒక 3 ఏళ్ల క్రితం చెప్పారు. అప్పుడు హ్యాండిక్ మంత్రి గారు ఉండేవారు, శాంతశీల నాయరు సెక్రటరీగా ఉండేవారు. మా సమత అలాగే మాకు ఒక జాతీయ స్థాయిలో ఒక అలయన్స్ ఉందన్నమాట, మైన్స్ మినరల్స్ అండ్ పీపుల్ అని. బాగా ప్రభుత్వంతో లాబింగ్ నెగోషియేషన్ చేసినప్పుడు ఈ 26% చాలా హైలైట్ అయింది. అయితే అది రాను రాను ఏమవుతుందంటే ఈ కార్పొరేట్ లాబీ బలంగా ఉన్న దశలో ఆ 26% అన్ని ఖనిజ వనరులు కాకుండా ఓన్లీ బొగ్గు గనులకే వాటిని పరిమితి చేస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుందన్నమాట. దాన్ని కూడా ఇప్పుడు వ్యతిరేకించడం జరుగుతుందండి. అంటే ప్రభుత్వం ఎంతసేపు కూడా ఈ గిరిజనుల తప్పున కాకుండా కార్పొరేట్స్ వాళ్ళకి ఏం కావాలో దాన్నే ప్రభుత్వం అనుకూలంగా చేయడానికి ప్రయత్నం చేస్తుందండి. ఈ దశలో అది చాలా ఆలోచించదగ్గ విషయం అన్నమాట. ఓకే అండి. ఇప్పుడు శ్రీనివాస్ గారు, ఇప్పుడు మనకి ఛత్తీస్గఢ్ ఇలాంటి ప్రాంతాల్లో కూడా ఈ సమస్య బాగా ఉంది కదండి. అంటే ఇప్పుడు మోస్ట్ పార్ట్ ఆఫ్ ది ఛత్తీస్గఢ్ అంటే అంతా కూడా ఫారెస్ట్ ఏరియా కింద ఉండటం, దాంట్లో బాగా ఖనిజాలు అది ఎక్కువ ఉండటం, మైన్స్ అది ఎక్కువ ఉండటం వల్ల అక్కడ ఈ సల్వాజూడం లాంటివి పెట్టడం, తర్వాత ట్రైబల్స్ ని వాళ్ళని కొట్టుకొని తెచ్చుకునేటట్టు చేయటం, అంటే నక్సల్స్ కిను తర్వాత గవర్నమెంట్ వాళ్ళకి మధ్యన జరిగే యుద్ధంలో ట్రైబల్స్ వాళ్ళు బాగా ఇంపాక్ట్ అవడం, అక్కడ మలేరియా ఇలాంటి వ్యాధులు వచ్చి చచ్చిపోవడం, ఇలాంటి సమస్యలు అది చాలా ఉన్నాయి. మరి అంటే అటువంటి పరిస్థితి ఎలా వచ్చిందంటారు మనకి ఇప్పుడు? అంటే ప్రభుత్వం ఇప్పుడు ఏ ప్రాంతంలో ఉన్నా సరే గిరిజన ప్రాంతాలు చాలా కొండ ప్రాంతాలు, అక్కడ మౌలిక సదుపాయాలు అనేవి స్వతంత్రం వచ్చి 60 ఏళ్ళు అవుతున్నా సరే మనకి అక్కడ కల్పించడం అనేది పూర్తి స్థాయిలో జరగలేదు. గిరిజన ప్రాంతాల్లో వాళ్ళ డిమాండ్ చేసేది ఏంటంటే విద్య, వైద్యం, రవాణా.
వాళ్ళకి వాళ్ళ నేల మీద ఉన్న హక్కు. వాళ్ళు దున్నుకున్న అడవి ప్రాంతానికి వాళ్ళకు ఒక హక్కుపత్రం కావాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ 4 మర్చిపోయి ప్రభుత్వం అభివృద్ధి పేరు చెప్పి అక్కడ గన్నుల తవ్వకాలు చేయమని. ఇప్పుడు చూడండి, మనం ఇంత డిబేట్ చేస్తున్నాం. మన దేశంలో ఎక్కడైనా సరే అభివృద్ధి పేరు చెప్పి భూమిని తీసుకోవడానికి 1897 నాటి భూసేకరణ చట్టం ప్రయోగిస్తున్నారు. అది ప్రజా ప్రయోజనం అని పేరు చెప్పి. అదే భూమి కోల్పోయిన నిర్వాసితుడికి నష్టపరిహారం ఇవ్వడానికి కానీ పునరావాసం కల్పించడానికి కానీ ఇప్పటికీ చట్టబద్ధత లేదు కదా. అది ఓవరాల్ మన అన్ని సిస్టమ్స్ లో జరుగుతున్నది అనమాట. అటువంటిది నిరక్షరాస్యత తక్కువ ఉండి ఈ పర్యావరణ నిబంధనలు, అసలు అడవి ఏమైపోతే వాళ్ళు ఏమవుతారని తెలియని గిరిజనులకి ఎంత ద్రోహం చేసినట్టు అర్థం చేసుకోండి. మనం ఎక్కడ కాకినాడ సజ్జలోనో అలాగే కోలేపల్లి సజ్జలోనో ప్రజా ప్రయోజనం పేరుతో భూసేకరణ చేస్తే దాన్నే ఈ మెయిన్ స్ట్రీమ్ ఏం చేయలేకపోతున్నాం. అటువంటిది గిరిజన ప్రాంతాల్లో నిరక్షరాస్యత తక్కువ ఉంటుంది. వాళ్ళు ఎంతసేపు కూడా అయితే వ్యవసాయం, లేకపోతే వేట, లేకపోతే అటవీ మీద ఉన్న వనరులను వాళ్ళు సేకరించుకొని బతకడం. అదే వాళ్ళు అసలు మెయిన్ స్ట్రీమ్ జనంలోకి అసలు ఎప్పుడు వచ్చిండ్రు కూడా. అలాంటి వాళ్ళని తీసుకొచ్చి ఎక్కడ పడేసి వాళ్ళు చచ్చిపోవడం అంటే ప్రభుత్వాలు ఇప్పుడు మన రాష్ట్రం వరకే తీసుకుందామండి. లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ జనవరిలో మన రాష్ట్రం నుంచి ఒక 100 మంది ఎమ్మెల్యేల వరకు అరకులో పర్యటించారు. పర్యటించి అక్కడ క్షేత్రస్థాయి పర్యటన అన్నారు. మేము అసెంబ్లీలో ఒక రోజు మాట్లాడుకుంటాం గిరిజన సమస్యల మీద అన్నారు. అక్కడ ప్రతిపాదిస్తున్న బాక్సైట్ తవ్వకాలకు సంబంధించి ఒక ఏదైనా కీలక నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇప్పుడు జూలై వచ్చిందండి, 7 నెలలు అయింది. ఇప్పటికొచ్చి ఏదైనా ఒక విధానపరమైన ఒక ప్రకటన కానీ బాక్సైట్ తవ్వకాలకి మేము వ్యతిరేకము, మేము ఇప్పటికే ఇచ్చిన అనుమతులు ఇవన్నీ అక్రమంగా ఉన్నాయని ఒక ప్రకటన కానీ అసెంబ్లీ నుంచి వెలువడిందా? కనీసం ఈ గిరిజన సమస్యల మీద అసెంబ్లీలో వాళ్ళు చర్చించడం జరిగిందా? మంచి పాయింట్ చెప్పారండి. తర్వాత మనం ఇంతకుముందు మాట్లాడుకుంటున్నట్టు ఇక్కడ తూర్పుగోదావరి వైజాగ్ బార్డర్ లో మన గిరిజన ప్రాంతంలో బాక్సైట్ తవ్వకాల మీద మీరు ప్రత్యక్షంగా వెళ్ళి అక్కడ కొంచెం ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. అక్కడ ఉన్న సమస్య గురించి చెప్తారండి? అలాగే అవి ఎలా లీజులకి ఇవ్వటం అనేది ఎలా జరిగింది, అలాగే ఇప్పుడున్న పరిస్థితి ఎలా ఉంది, ప్రజల సమస్యలు ఎలా ఉంది చెప్పండి. అదే ఇప్పుడు ప్రస్తుతం ఈస్ట్ గోదావరిలో ఈ ప్రత్తిపాడు దగ్గర నుంచి, అంటే కాకినాడకి దగ్గరలో ప్రత్తిపాడు అనే లోపల ఏజెన్సీ ఏరియా ఆనుకుని ఉంటుందండి. అక్కడి నుంచి మొదలుపెట్టి విశాఖపట్నం జిల్లాలో నాతవరం మండలం అని ఇప్పుడు నేను ఏదైతే మొదట పనిచేసిన ప్రాంతం ఉందో అక్కడ వరకు నాగులకొండ పర్వత శ్రేణులు అంటారండి. ఈ స్ట్రెచ్ అంతా కనీసం ఒక 20 కిలోమీటర్ స్ట్రెచ్ ఉంటుందండి. ఇక్కడ లాటరైట్ ఖనిజ నిక్షేపాలు ఎక్కువ ఉన్నాయండి. దీన్ని ఏం చేస్తారంటే, ఇది నేను ఇందాక చెప్పాను కదా, కొన్ని ప్రాంతాలు షెడ్యూల్ కాని ప్రాంతాలు అన్నమాట. అక్కడ గనుల లీజుల్ని తీసుకోవడం చాలా సులభం. అది కూడా ఈ మౌలిక సదుపాయాలు లేని రోడ్లు, ఈ వైద్యం, ఈ విద్యా సౌకర్యాలు లేని గిరిజన ప్రాంతాల్లో. కానీ ఈ షెడ్యూల్ అయిన గిరిజన ప్రాంతాలతో పోలిస్తే అక్కడ గనుల లీజులు పొందడం ఈజీ. కాబట్టి ఈ లాటరైట్ మైనింగ్ మాఫియా ఏం చేస్తుందంటే ఎంటైర్ ఏరియాలో వాళ్ళు హ్యూజ్గా మైనింగ్ లీజులు అప్లై చేయడం, అక్కడ లోకల్ ఉన్న పొలిటీషియన్స్ ని, ఈ అధికారులని పట్టుకొని డీజిల్కి అనుమతులు తెచ్చుకొని చేస్తున్నారు అన్నమాట. ఇక్కడ మన నిబంధనలు కూడా ఏమున్నాయంటే 50 హెక్టార్లు దాటితే కేంద్ర ప్రభుత్వంలోనే పర్యావరణ అటవీ అనుమతులు తీసుకోవాలంటుందండి. 50 హెక్టార్ల లోపు రాష్ట్ర ప్రభుత్వంలోనే ఈ ఎన్విరాన్మెంట్ అప్రైజల్ కమిటీ అని ఉంటుంది అన్నమాట. స్టేట్ లెవెల్లో పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో వాళ్ళు ఇచ్చేసి వీళ్ళు ఏం చేస్తారు, 50 లోపే 49 హెక్టార్లు 48 హెక్టార్లు ఇలా పెట్టుకుంటారు. అలాగా ఈ వంతాడ మొదలుకొని ఈ నాతవరం మండలం వరకు
చాలా పెద్ద స్థాయిలో ఇప్పుడు లాటరైట్ ఖనిజ తవ్వకాలు చేపట్టడానికి వాళ్ళు గనుల లీజులు చాలా వరకు పొంది ఉన్నారండి. కొన్నిటికైతే కొన్ని అప్లికేషన్లు అయితే పెండింగ్ లో ఉన్నాయి. అక్కడ వంతాడులో ఆల్రెడీ వంతాడులో చాలా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే అక్కడ అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని అటవీ శాఖ నుంచి ఒక 6 అధికారులు, రెవెన్యూ శాఖ నుంచి ఒక 4 అధికారులు, అలాగే గనుల శాఖ నుంచి ఒక 5 అధికారులు సస్పెండ్ అయ్యారండి ఇప్పటికే. అంటే ప్రభుత్వ పరం నుంచి సస్పెండ్ అయ్యారు. అంటే కోర్టు ఆర్డర్ల ద్వారా అయితేనేమిటి, కథలు ఉద్యమాలు చేయడం ద్వారా ఏమైంది, కొంతమంది జిల్లా స్థాయిలో ఉన్న మంచి అధికారుల ద్వారా అంటే అధికారులు అయితే సస్పెండ్ అయ్యారు. కానీ ఇప్పటికి కూడా అక్కడ ఖనిజ తవ్వకాలు చేస్తున్న వారి మీద ఎటువంటి చర్యలు లేవన్నమాట. అలాగే అదే గ్యాంగ్ ఇప్పుడు నాతవరం మండలంలో ఇప్పుడు మీకు గంగరాజు అని మాట్లాడి ఉంటారు ఆయన. అవునండి. వాళ్ళ ప్రాంతంలో అయితే 10 గ్రామాల్లో కనీసం 50 లీజులు అప్లికేషన్లు ఉన్నాయండి. అక్కడ జనం చాలా వ్యతిరేకిస్తున్నారు. అక్కడ ఏ అధికారి, ఏ రాజకీయ నాయకుడు కూడా ఈ ప్రజలకు సపోర్ట్ చేసిన ఓపెన్ పోవటం లేదు. కానీ అక్కడ 50 లీజులు అప్లికేషన్లు ఉన్నాయన్నమాట. ఆల్రెడీ ఒక అప్లికేషన్ గిరిజనేతలకి ఇస్తే దాన్ని వాళ్ళు అక్కడ ఉద్యమం చేస్తున్నారు. అదైతే ప్రస్తుతం పెండింగ్ లో ఉంది. కానీ అక్కడ గిరిజనుల మాత్రం భయం ఉందన్నమాట. అంటే ఇప్పుడు గిరిజనుల పేరు మీద లీజుని ఇచ్చినా సరే అవి బినామీలుగా ఉపయోగించుకునే ఛాన్స్ ఉంది కదండి. అదే కదండి, ఇప్పుడు అదే జరుగుతుంది. ఈ ప్రాంతాలన్నింటిలో కూడా ఈ తాగిన శోభన్ బాబు అనే ఒక పేరు మీద లీజులు తీసుకుంటారండి. తాగిన శోభన్ బాబు అని అంటే మన రాష్ట్రంలో లాటరైట్ ఖనిజ తవ్వకాల సంబంధించి మీరు గూగుల్ చేసినా తెలుస్తుంది. ఆయనే లాటరైట్ ఎక్స్పోర్టర్స్ లో నెంబర్ 1 అని ఉంటుంది. కానీ ఈ శోభన్ బాబు వెనక్కి మాత్రం చాలా ఈ అంటే లాటరైట్ సిమెంట్ ఇండస్ట్రీలో వాళ్ళు యూజ్ చేస్తారన్నమాట. మన సోకాళ్ళు పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ అన్ని ఇటువంటి వాళ్ళని ముందు పెట్టి లీజులు తీసుకొని అసలు లోకల్ గిరిజనులకు ఏమీ ప్రయోజనం లేకుండా వాళ్ళే లబ్ధి పొందుతూ ఉంటారు అన్నమాట. ప్లస్ అండి ఇవన్నీ అటవీ ప్రాంతాలు ఉన్నాయి. అసలు అటవీ ప్రాంతంలో ఖనిజ తవ్వకాలు చేపట్టాలంటే దానికి కాంపన్సేటరీ ఫారెస్ట్ ఇవ్వాలి. అలాగే దానికి ప్రత్యామ్నాయ భూములు ఇవన్నీ ఉన్నాయండి. నిబంధనలు చాలా ఉన్నాయి. అయితే ఫారెస్ట్ ల్యాండ్స్ కూడా కాదని వీళ్ళు హిల్ పోరంబోక్ అని చెప్పి వాళ్ళు లీజులు పొందడానికి అబద్ధాలని చెప్పి. ఓకే, మనం ఇప్పుడు మన మంత్రి గారు ధర్మాన్ ప్రసాద్ గారి గురించి మాట్లాడుకున్నాం ఇందాక. ఇంకా ఎవరన్నా 10 మనుషులు ఉన్నారండి వీటి వెనకాల, ఈ లీజులు వెనకాల? అంటే బినామీలు యూజ్ చేసి ఉన్నారండి. ఇప్పుడు ఆల్రెడీ ఈ వంతాడ చెప్పాను కదండి మీకు. వంతాడ వెనక ఈ పిల్లి సుభాష్ చంద్రబోస్ వాళ్ళ అనుచరులు వీళ్ళందరూ ఉన్నారని చాలా పెద్ద స్థాయిలో పత్రికల్లో కూడా రావడం జరిగింది. అయితే దాని మీద విచారణ అయితే అక్కడ మన రాజకీయ నాయకులందరూ అక్కడికి పర్యటించడం జరిగింది. ఈవెన్ తెలుగుదేశం పార్టీ నుంచి చంద్రబాబు నాయుడు గారు, లోక్సత్తా నుంచి జయప్రకాష్ నారాయణ, అక్కడ ప్రజారాజ్యం నుంచి చిరంజీవి గారు, వీళ్ళందరూ ప్రతిపక్ష నాయకులు, సిపిఐ నుంచి నారాయణ గారు, వీళ్ళందరూ సిపిఎం నుంచి రాఘవులు గారు అందరూ వెళ్ళడం జరిగింది. అందరూ కూడా ప్రజలకు మద్దతుగానే నిలిచారు. ఇప్పటికీ అక్కడ ప్రజలు వ్యతిరేకిస్తూనే ఉన్నారు. కానీ ఖనిజ తవ్వకాలు మాత్రం ఇప్పటికి కూడా అడ్డుకునే అంటే ప్రభుత్వం ఇంకా పూర్తి స్థాయిలో స్పందించిన దాఖలా లేవు. ఓకే, మీరు ఇందాక గంగరాజు గారి పేరు చెప్పారు. గంగరాజు గారితో మాట్లాడటం జరిగింది మీరు అన్నట్టుగా. ఆయన ఏమంటున్నారో ఒక 2 minutes విన్నామండి. సరేనండి. ఓకే అండి. ఓకే, శ్రీహరి అండి, ఎన్ఆర్ఐ సమయం నుంచి కాల్ చేస్తున్నాను. మనం గంజివరపు శ్రీనివాస్ గారితో ఉన్నాము. ఇప్పుడు షో నడుస్తుంది. ఇప్పుడు లెటరైట్ మైనింగ్ ఇష్యూస్ మీద మీరు పోరాడుతున్నారు కదా, దాని గురించి కొంచెం మాకు బ్యాక్గ్రౌండ్ చెప్పగలుగుతారా? చెప్తాను సార్. హలో, చెప్పండి సార్. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమస్య ఏంటి, తర్వాత ప్రజలు ఎలా పోరాడుతున్నారు మీరు చెప్పండి. మాది విశాఖ జిల్లా నాతవరం మండలం సార్. కరుగుడు మాది విశాఖ జిల్లా అండి. మాది ఒరిజినల్.
అక్కడ అది ఒరిజినల్ గా నేచురల్ గా అక్కడ మా గిరిజనులందరూ సాగు చేసుకున్న భూమి సార్ ఏదైనా కోడి వ్యవసాయం చేసుకొని కొండపూళ్ళు ఈ కోడి వ్యవసాయం ఈ తోటలు అన్నీ ఉన్నాయి సార్. ఒరిజినల్ ఆదివాసుల చట్టంలో అక్కడ పట్టాలు ఇవ్వాలండి మా వాళ్ళు సాగు చేసుకున్న వాళ్ళందరికీ. కానీ అది లేకుండా మరి సుమారు 35 మందికి లీజుల కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్ళందరికీ నాతో ఎంఆర్ ఆఫీసుల్లో అందరూ లీజులు ఇవ్వడానికి ఇచ్చేసారండి. ఎవరిచ్చారండి లీజులు? నాతోరం ఎంఆర్ఓ గారండి, ప్రధానం నాతోరం రెన్యూవల్ అండి. అంటే ఇప్పుడు మైనింగ్ లీజులు ఎంఆర్ఓ వాళ్ళు ఇవ్వగలుగుతారా? రాష్ట్ర ప్రభుత్వం కాదు ఇచ్చేది? అవును సార్. అంటే ఇప్పుడు ఇల్లే కదా మొత్తం, అంటే ఎన్సీఓలో రిలీజ్ చేయవలసింది నాతోరం ఎంఆర్ ఆఫీస్ సార్. అది ఎన్సీఓలో అంటే ఎంఆర్ ఆఫీసులో సర్టిఫికేట్ ఇవ్వాలండి. వీరికి ఈ దరఖాస్తుదారుడు అవునని సర్టిఫికేట్ చేయవలసింది లోకల్ ఎంఆర్ఓ. అది మరి నేచురల్ గా ఒరిజినల్ గా ఇవ్వాలండి. మా 6 కేజీల ఏరియా అండి. అదేంటప్పుడు లోకల్గా ఇవ్వాలా. కానీ వాళ్ళు ఎక్కడి నుంచో ఇతర నాన్ ట్రైబల్ వాళ్ళందరూ కూడా ఎక్కడెక్కడ జిల్లాలో అనమాట వాళ్ళందరూ దరఖాస్తు చేసుకున్న వాళ్ళందరూ. మరి అది అక్కడ చట్టం మరి ఒక గిరిజనుడు పూర్తి చేసుకున్నప్పుడు అతివకుల చట్టం వర్తించి కొండపూరు చేస్తున్నో లేదన్నా ఫారెస్ట్ లేకపోతే గవర్నమెంట్ అటువంటి వాళ్ళకి ఎలాగా ఏ రకంగా లీజులు చేసి దరఖాస్తు చేసుకోవడానికి ఏ రకంగా ఎన్సీఓలు ఎంఆర్ ఆఫీసర్లు ఇచ్చారని మా డిమాండ్ సార్. ఓకే, ఇప్పుడు దీనివల్ల ఎంతమంది ప్రజలకి నిర్వాసితులు అయ్యే ప్రమాదం ఏమైనా ఉందంటారా ఈ లీజులు ఇవ్వటం వల్ల? సార్ ఇప్పుడు ఇక్కడ 30,000 ఎకరాల్లో లేటరేట్ గనులు ఉన్నాయని వాళ్ళు చెప్తున్నారు సార్. మొత్తం అంటే మా ఏరియా మొత్తం 16 విలేజ్లు సార్. మేము మొత్తం 16 విలేజ్ల్లో నుంచి 5,000 కుటుంబాలండి, ఫ్యామిలీస్ 5,000. మరి పంట భూములు ఇవన్నీ కలిపి 30,000 ఎకరాల్లోనే కదా మొత్తం నదులు లేకపోతే పంట పొలాలు ఇవన్నీ మొత్తం నిరాశం అయిపోతామండి మొత్తం. అవును సార్, అది మొత్తం నిరాశలు అయిపోతాం. అంటే ఇప్పుడు మిమ్మల్ని వేరే చోటకి పంపించి ఏర్పాటు చేస్తున్నారా? అంటే మీకేమని చెప్తున్నారు అసలు? అసలు చెప్పేది ఏంటంటే రోడ్లు వేయిస్తామని, లేకపోతే ఇంటికి 1000 రూపాయలు చొప్పున ఇస్తాం, ఇదే అంటున్నాను అనమాట ప్రధానంగా. అంతే 1000 రూపాయలు అంటే మరి అయిపోతాయి కదా నెల రోజుల్లో, మళ్ళీ తర్వాత ఏమవుతుంది? అదే సార్, అలానే అది అదే సార్. ఓకే, దాంట్లో మరి మీరు ఇప్పుడు మీ కార్యాచరణ ఏం చేయబోతున్నారు? ఇప్పుడు మళ్ళీ మేము మొన్నటిదాకా ఆదివాసీ ఎంఆర్ ఆఫీస్ మొత్తం ఇచ్చేసింది సార్. ఆల్రెడీగా చెత్త లక్ష్మణరావు అనే వ్యక్తి గిరిజనేతుడు అని ప్రూఫ్ కోసం పాడేరెడ్డి కలెక్టర్ గారు చేసిండ, అది ఆగిందండి. ఆయనకి వారి పేరు వచ్చింది ప్రస్తుతం లీజు 200 ఎకరాలు ఎంతో వచ్చింది, ఆగిందండి. భవిష్యత్తులో మేము ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే ఇప్పుడు మొత్తం 45 మంది లీజుదారులండి మొత్తం మా పంచాయతీ పెట్టుకున్నాం. 45 దారులు కూడా ఒక్కొక్క గ్రామం నుంచి ఒక్కొక్కరు 1000 ఎకరాలు, 500 ఎకరాలు, 300 ఎకరాలు ఇలాగా మనిషి పేరును అన్ని ఎన్సీఓలు పెట్టారు. ఎన్సీఓలు వచ్చాయి నాతో మొత్తం లిస్ట్ మైనింగ్ ఆఫీస్ నుంచి. కానీ మేము ఏం చేయాలనుకుంటున్నాం అంటే రేపు ఈ నెలలో మొత్తం అన్ని గ్రామాల్లో గ్రామ సభలు పెట్టి ఒక ఉదాహరణకి నేను ఉన్నాను అనుకోండి, మా అబ్బాయి సర్టిఫికేట్ కావాలనుకుంటే 4 రోజులు పడుతుంది ఎంఆర్ ఆఫీస్ ఒక సర్టిఫికేట్ చేయించుకోవడానికి. ఆ ప్రూఫ్లు అన్నీ లేకపోతే పాస్ సర్టిఫికేట్ ఉండాలి అని. సర్టిఫికేట్లు అంటే మీరు ప్రూఫ్ చూపెడితే వాళ్ళు ఇస్తారా, లేకపోతే మళ్ళీ డబ్బులు ఏమైనా కట్టాలంటారా? ప్రూఫ్ తర్వాత లాయర్ దగ్గర మనం ఇప్పుడు లాయర్తో నోటరీ అని చేయించుకోవాలండి మళ్ళీ. అంటే వీళ్ళందరికీ లంచాలు ఇవ్వాల్సి వస్తుందా? అందరికి కంపల్సరీ అవుతుంది సార్ అది. అటువంటిది అలా ఒక గిరిజనేతుడు జిల్లా వాళ్ళకి ఏ రకంగా మరి ఎన్పిఓలు మరి రిలీజ్ చేసేది నాతో ఎంఆర్ ఆఫీస్ వాళ్ళని ఒక ప్రతి గ్రామం నుంచి ఒక గ్రామ సభ తీర్మానం పెట్టి ఈ 45 మంది మా గ్రామస్తులు సార్ ఏ రకంగా మీరు ఇచ్చారని ఒక కలెక్టర్ గారికి ఒక చేద్దామని ఆలోచిస్తున్నాం సార్.
అంటే ఇప్పుడు మీరు ఇప్పుడు హైకోర్టులో కానీ ఎక్కడైనా అంటే కలెక్టర్ గారు వల్ల అవుతుందా, లేకపోతే మళ్ళీ హైకోర్టు గారు వెళ్తే అన్న ఉపయోగం ఉంటుంది అంటారా? ఇప్పుడు కలెక్టర్ గారికి పెట్టామండి. తర్వాత కలెక్టర్ గారి నుంచి హైకోర్టుకి మా సంస్థ సహకారంతో ముందు వేసినామండి. మళ్ళీ కూడా ఇలాగే కలెక్టర్ గారికి ఇచ్చి అవన్నీ కొత్త మళ్ళీ కోర్టుకి మళ్ళీ ఆక్రమించడానికి. ఎందుకంటే ఇప్పుడు నిజంగా మేము మొత్తం సర్వనాశనం అయిపోతుంది సార్. ఇక్కడ ఏమాత్రం ప్రారంభించినా ఏ రకం చేసి అది గారు మా కార్యక్రమం. ఓకే, చాలా సంతోషాన్ని మీరు మాతోటి సమయం వెచ్చించినందుకు. మేము శ్రీనివాస్ గడ్జివరపు గారితో మేము షో కంటిన్యూ చేస్తాం. థ్యాంక్ యూ సార్. శ్రీనివాస్ గారు ఉన్నారండి? అది మనం గంగరాజు గారు ఏం చెప్పారో విన్నాం ఇప్పటి వరకు. ఇంకొక విషయం అండి, ఇప్పుడు మీరు ట్రైబల్ ఏరియాస్ లో అది వెళ్తుంటారు కాబట్టి అక్కడున్న ప్రధానమైన సమస్యలు ఎస్పెషలీ హెల్త్, మలేరియా వచ్చి చాలా మంది చచ్చిపోవటం, తర్వాత చాలా మంది బాధలకి గురవటం అనేది జరిగిందని మనకి న్యూస్ లో బాగా వచ్చింది, ఈస్ట్ గోదావరిలో. అది దాని గురించి మీరు ఏమన్నా వెళ్ళి చూడటం జరిగిందా? అంటే మీరు ఉన్నప్పుడు వాళ్ళతో ఏమైనా ఇంటరాక్ట్ చేశారా? అంటే అది మేము అంటే ప్రభుత్వంతో కూడా ఇది గత కొన్నేళ్ళ నుంచి చాలా పెద్ద సమస్యగా మారిందండి. ఈ జ్వరాలు, ఈ మలేరియా ఇటువంటి సమస్యలు. దీని మీద ప్రభుత్వంలో ఎన్జిఓ అని ఒక సంస్థ ఉందండి. అంటే ప్రభుత్వ అధికారులకి నాలాగా పనిచేసే ఎన్జిఓకి మధ్య ఒక సమన్వయ కమిటీ ఉందండి. దానికి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి గోపాలరావు గారిని, ఆయన దానికి సమన్వయకర్త అంటున్నాయి. ఆయన మేము పాడేరులోను, అలాగే రంపచోడవరం, అలాగే ఏటూరు నాగారం, ఆదిలాబాదు ఈ ప్రాంతాల్లో పనిచేసే సంస్థలు, అక్కడ లోకల్గా పనిచేసే ఈ వైద్య సిబ్బంది వీళ్ళందరితో చర్చించి రాష్ట్ర స్థాయిలో కూడా ఒక 4 నెలల క్రితం రాష్ట్ర స్థాయిలో ఉన్న గిరిజన సంక్షేమ అధికారులతో కూడా ఈ ఒక చర్చా వేదిక నిర్వహించడం జరిగిందండి. దానికి మన గిరిజన సంక్షేమం నుంచి సోమేష్ కుమార్ గారు ఇటువంటి పెద్దలు కూడా వచ్చారు. అంటే గిరిజన ప్రాంతాల్లో ఉన్నది మెయిన్ సమస్య ఈ వైద్య ఆరోగ్యానికి సంబంధించి సరైన మౌలిక సదుపాయాలు లేవండి. అంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు తగినంతగా లేవు, హెల్త్ సబ్ సెంటర్స్ తగినంతగా లేవు, అక్కడ అంబులెన్స్లు ఉండవు, అక్కడ గ్రామ స్థాయిలో ఏర్పాటు చేసిన ఆరోగ్య కార్యకర్తలకి నెలవారీ జీతాలు అందవు. ఒకవేళ డాక్టర్లు ఉన్నా ఆ డాక్టర్లు ఉండడానికి అక్కడ క్వార్టర్లు ఉండవు. ఇన్ని పరిస్థితుల మధ్య అక్కడ ఈ ప్రతి ఏటా కొన్ని వేల మంది అక్కడ గిరిజనులు చనిపోతున్నా సరే ప్రభుత్వం నుంచి ప్రకటనలు తప్పించి క్షేత్రస్థాయిలో ఆ సమస్యను డీల్ చేద్దామనే చిత్తశుద్ధి పెరగడం వల్ల ఈ సమస్య ప్రతి సంవత్సరం కూడా అలా రిపీట్ అవుతూనే ఉందండి. అది ఈ ఏడాది నేను ఒక వ్యాసంలో కూడా రాశాను. ఈ ఏడాది బడ్జెట్లో అక్కడ ప్రతి ఐటీడీ మనకు 9 ఐటీడీలు ఉన్నాయండి మన రాష్ట్రంలో. ఈ 9 ఐటీడీ ప్రాంతాల్లో ప్రతి ఐటీడీకి ఒక మానిటరింగ్ యూనిట్, అలాగే రాష్ట్ర స్థాయిలో ఒక మానిటరింగ్ యూనిట్ని పెట్టి ప్రతి గ్రామ స్థాయిలోనూ ఒక వాలంటీర్ని పెట్టాలి, హెల్త్ వాలంటీర్ని పెట్టి వాళ్ళకి గిరిజనులకు అవగాహన కల్పించాలి. అక్కడ పారిశుద్ధ్యం మీద కానీ వాళ్ళ అలవాట్ల మీద కానీ అవగాహన కల్పించి ఇటువంటి సమస్యలను డీల్ చేయాలని ఒక బడ్జెట్లో ప్రతిపాదించడం జరిగింది. అయితే ఈ ఎపిడమిక్ సీజన్ స్టార్ట్ అయిపోయింది కానీ ఆ కార్యక్రమాలు మాత్రం మొదలు కాలేదండి. ఇంకొకటి ఈ మలేరియాకి సంబంధించి కొన్ని ప్రాంతాల్లో ఈ ప్రపంచ బ్యాంకు నుంచో ఎక్కడి నుంచో వాళ్ళు ఈ మలేరియాకి సంబంధించి కొన్ని నిధులు తీసుకొస్తున్నారు మన రాష్ట్ర ప్రభుత్వం. దానికి సంబంధించి దోమతెరలను పంపిణీ చేస్తున్నారు అన్నమాట. అంటే గిరిజన కుటుంబాలు ఒక్కొక్క కుటుంబానికి 2-3 దోమతెరలు ఇచ్చి
ఈ మలేరియా దోమల నుంచి వాళ్ళు రక్షణ పొందేలాగా వాళ్ళకి మలేరియా వ్యాప్తి చెందకుండా చేయడానికి కోసం అదొక ప్రయత్నం, ప్లస్ మలాథియన్ స్ప్రేయింగ్ ఒకటి మెయిన్ అదొకటి ఉందన్నమాట. అయితే ఇవేవి కూడా సక్రమంగా జరగటం లేదనమాట. ఓకే అండి. అలాగే ఇప్పుడు మీరు భవిష్యత్తులో ఇంకా మీ కార్యాచరణ ఎలా ఉంటుందో చెప్తారండి? అంటే ఇప్పుడు నేను ఎందుకు అడుగుతున్నానంటే, ఈ రోజు మీరు ఇందాక చెప్పినట్టు ఈ మన రాష్ట్రంలో మరీ భారీ ఎత్తున అయితే జరగట్లేదు ప్రస్తుతానికి, ఎందుకంటే లోకల్స్ వాళ్ళు ప్రతిఘటిస్తున్నారు కాబట్టి. కాకపోతే మనం మిగతా ఇప్పుడు మహారాష్ట్రలో చూసినా, లేకపోతే ఇప్పుడు ఛత్తీస్గఢ్ లో చూసిన ప్రభుత్వం ప్రభుత్వం ప్లస్ వేరే అక్కడ ఉన్న మాఫియా ఇద్దరు కలిసి జనాల మీద ఉక్కుపాదం పెట్టే పరిస్థితి ఉంది. అలాగే మీడియాను కూడా బాగానే మేనేజ్ చేస్తున్నారు రెస్ట్ ఆఫ్ ది కంట్రీలో. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మరి మీరు కూడా అలాంటి పరిస్థితులకి సన్నద్ధం అవుతున్నారా? లేకపోతే అలాంటి పరిస్థితులు వస్తే కనుక మీరు రెడీగా ఉన్నారనుకుంటున్నారా? ఇంకా ఎక్కువ ప్రజల్ని ఇన్వాల్వ్ చేయాలా? ఏంది పరిస్థితి? శ్రీహరి గారు, మనం ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ వరకు ఆనందించదగ్గ విషయం ఏంటంటే, ఇక్కడ ప్రతిపక్ష పార్టీలు బలంగా ఉన్నాయి, అలాగే మీడియా కూడా బలంగా ఉంది. అలాంటి ఎన్జిఓలు కూడా మేము చేసే కార్యక్రమాలు మేము చేస్తున్నామండి. స్థానిక ప్రభావిత ప్రాంతం గిరిజనులు కూడా అర్థం చేసుకుంటున్నారు. అసలు వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు డిమాండ్ చేసే స్థాయి ఉందన్నమాట. ఇప్పుడు అటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఎంత బలవంతం చేసినా సరే వాళ్ళు ఈ కొన్ని ప్రాంతాల్లో కనీస సౌకర్యాలు చేపట్టడం అనేది చాలా కష్టసాధ్యం అంటున్నాను. అంటే ప్రభుత్వం ఒకటే కాదు కదండి, ఇంకా కార్పొరేషన్లు కూడా, పెద్ద పెద్ద సంస్థలు కూడా కన్నేసి వాళ్ళ లాభాలు కూడా వాళ్ళు చూస్తారు. అదే అంటే ఇప్పుడు మన ఇదే కదండి ఇప్పుడు చెప్పేది. నేను గిరిజన ప్రాంతాల్లో కొన్ని ప్రత్యేకమైన నిబంధనలు ఉన్నాయి సార్. గిరిజన ప్రాంతాల్లో సమత జడ్జిమెంట్ ప్రకారం గిరిజన ప్రాంతాల్లో మైనింగ్ చేపట్టాలంటే అది ప్రభుత్వమే చేపట్టాలండి, లేకపోతే గిరిజన సొసైటీలకు ఇవ్వాలి అనేది ప్రధానమైన నిబంధన కదా. అయితే ఇప్పుడు ఈ కొత్తగా వచ్చే చట్టంలో కూడా గిరిజన ప్రాంతాల్లో మైనింగ్ చేపట్టాలంటే ప్రభుత్వం చేపట్టాలని చెబుతుంది. కానీ ప్రభుత్వంలో ఉన్న ఏపీఎండిసిని పావుగా వాడుకొని కొన్ని ఈ బాక్సైట్ ఇష్యూలో ఆంధ్రాకు, జిందాలు ఇటువంటి వాటికి వాళ్ళు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది గట్టిగా ఎదుర్కోవడం జరుగుతుందండి. మేము కూడా గిరిజన యువత కూడా చాలా ఇప్పుడు వాళ్ళు కూడా ఎడ్యుకేటెడ్ అవుతున్నారు, వాళ్ళు కూడా చెప్పింది అర్థం చేసుకుంటున్నారు, వాళ్ళకు కూడా మన మెయిన్ స్ట్రీమ్ మీద యాక్సెస్ ఉంది. కాబట్టి అంత తేలిగ్గా వాళ్ళు దోపిడీ జరగడం అయ్యే పని కాదని అనుకుంటున్నాను. ఓకే, అది నిజంగానే గుడ్ న్యూస్ అండి. మనం కార్యక్రమం ముగించే ముందు మీరు చివరిగా ఏమన్నా చెప్పదలుచుకున్నారా? శ్రీహరి గారు, ధన్యవాదాలండి ఎన్ఆర్ఐ సమయంలో నాకు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీకు కూడా ధన్యవాదాలండి. మీరు చాలా విషయాలు చెప్పారు. అలాగే మీరు దానికన్నా కూడా అక్కడ గ్రౌండ్ లెవెల్లో ఉండి ప్రజల కోసం పోరాటం చేయడం అనేది చాలా మంచిది. మన మీడియా వాళ్ళలో జర్నలిస్టులు కాదులేండి, కాకపోతే ఎడిటర్స్ కొంచెం పెద్ద స్థాయిలో వాళ్ళ విలువలు తగ్గిపోతున్నాయి అనే న్యూస్లు వస్తున్న సమయంలో మీలాంటి వాళ్ళు మా అందరికీ కూడా చాలా ఇన్స్పిరేషన్ గా నిలుస్తున్నారు. కాబట్టి ధన్యవాదాలండి. మనం శ్రీనివాస్ గారితో ఇంటర్వ్యూ ఇక్కడితో ముగిస్తున్నాం. కాకపోతే ఇంకొక గిరిజన నాయకుడితో కూడా ముందుగా ఇంటర్వ్యూ చేయడం జరిగింది, దాన్ని ఇప్పుడు ప్లే చేయటం జరుగుతుందండి. శ్రీనివాస్ గారు, మీకు గుడ్ నైట్ అండి. గుడ్ నైట్ శ్రీహరి గారు. మంచిది. మనం ఇప్పుడు సురేంద్ర గారు, ఇతను గిరిజన లీడరు, ఇతను ఏం చెప్తుందో విందామండి. నన్ను ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం లీడర్ కదా? అవునండి. మనం ఇప్పుడు బాక్సైట్ మీద బాగా గత 2 సంవత్సరాల నుంచి కూడా బాగా గొడవలు అవుతున్నాయి. గవర్నమెంట్ వాళ్ళు కొన్ని సంవత్సరాలుగా బాక్సైట్ మైనింగ్ ఇష్యూస్ అది నడుస్తున్నాయి. అలాగే వాళ్ళు కొన్ని ఆల్రెడీ ఇల్లీగల్ గా కూడా
అన్లాఫుల్ గా కూడా కొన్ని అలొకేట్ చేయటం జరిగింది. దాని గురించి కనుక్కుందామని మీకు ఫోన్ చేశామండి. అవును, ఇప్పుడు సార్. అదే అండి, ఇప్పుడు అసలు అక్కడ ప్రజలకి ఉన్న సమస్య మీరు గ్రౌండ్ మీద నుంచి చూస్తున్నారు కాబట్టి ప్రజలకి ఎట్లా సమస్య ఉన్నది ఒకసారి చెప్తారా? ఇప్పుడు విశాఖపట్నం జిల్లా పాడేరు ఏజెన్సీ ప్రాంతంలో సుమారు 11 మండలాలు ఉన్నాయి. 3,500 గిరిజన గ్రామాలు ఉన్నాయి. సుమారు 6 లక్షల మంది ఉన్నారు. అయితే గత తెలుగుదేశం ప్రభుత్వం 2000 సంవత్సరంలోనే అప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ బాక్సైట్ తవ్వకాలు జరపాలని చెప్పి ఎజెండా మీద తీసుకురావడం అనేది జరిగింది. అప్పుడు దుబాయ్ కంపెనీకి 5,000 కోట్లకి మొత్తం ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. దానికి వ్యతిరేకంగా గిరిజన ప్రజలందరూ కూడా పోరాటం చేయడం జరిగింది. అప్పుడు ఆ బాక్సైట్ తవ్వకాలంటే షెడ్యూల్ ఏరియాలో ఉన్న చట్టాలని సవరించాలి, మన షెడ్యూల్ ఏరియాలో రక్షణగా ఉన్న ఒకే చట్టాన్ని అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ప్రయత్నిస్తే గిరిజన ప్రజలందరూ కూడా అది తిప్పుకొట్టి అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం మీద కూడా గిరిజనులందరూ పైకి వచ్చారు. అయితే అప్పుడు ప్రతిపక్షం ఉన్న కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి నేను బాక్సైట్ ఇస్తానని చెప్పి అప్పుడు వాళ్ళు రాజశేఖర రెడ్డి హామీ ఇచ్చారు. హామీ ఇచ్చి అధికారం వచ్చిన వెంటనే 2006లోనే మళ్ళా బాక్సైట్ ఒకరు జరుపుతారని చెప్పి మళ్ళా అజెండా మీదకి తీసుకురావడం జరిగింది. ఈయన పోటీగా ఇక్కడ అరకు ప్రాంతంలో జిన్నాల్ గ్రూప్ కి, అలాగే చింతపల్లి జీకేడి ప్రాంతాల్లో అక్కడ అన్రాక్ రాసాల కైమ కంపెనీలకి అక్కడ 10,000 కోట్లకి ఒప్పందాలు చేయడం జరిగింది. ఈ ఒప్పందాలు మొత్తం ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన చట్టాలని, హక్కుల్ని చాలా నాశనం అయ్యే విధంగా ఉంది. కాబట్టి గిరిజనులందరూ కూడా ఈ బాక్సైట్ తవ్వకాలు జరపరాదు అని చెప్పి ముక్తఖండంతో అన్ని రాజకీయ పార్టీలు, అన్ని ప్రజా సంఘాలు కూడా భారీ ఎత్తున పోరాటం అనేది చేయడం అనేది జరిగింది. ఈ తవ్వకాలు జరపడం వల్ల సుమారు ఏజెన్సీ వ్యాప్తంగా 4 మండలాలు, 250 గ్రామాలు, గిరిజన గ్రామాలు, సుమారు 40,000 మంది ప్రత్యక్షంగా నష్టపోయే ప్రమాదం ఉంటుంది. అలాగే గిరిజనులకు రక్షించే 5వ షెడ్యూల్లో ఉన్న ప్రధానమైన చట్టాలు ఏదైతే ఉందో ఈ గిరిజన ప్రాంతాల్లో ఈ సహజ వనరుల మీద గిరిజనులకి ఉన్న హక్కుల్ని, అలాగే 1/70 చట్టం, ఇవన్నీ కూడా నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ బాధ్యత పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాం. ఇప్పుడు మరి ఇంతమంది నష్టపోతున్నప్పుడు గవర్నమెంట్ వాళ్ళు అంటే మీరు అన్నారు చంద్రబాబు నాయుడు గారు తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఇద్దరు కూడా ఇట్లా ఒత్తిడి తీసుకురావడానికి ప్రధానమైన కారణం ఏంటని మీరు అనుకుంటున్నారు? అంటే ఇది చాలా విలువైన సంపద ఉందనా అక్కడ? ఇప్పుడు ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతం ఇప్పుడు గ్లోబలైజేషన్ అయిన తర్వాత ఎక్కువ ఈ సహజ వనరులు ట్రైబల్ ప్రాంతంలోనే ఉన్నాయి. ఇప్పుడు అరకు ఈ ఏజెన్సీ ఈ ప్రాంతంలో సుమారుగా 515 మిలియన్ బాక్సైట్ రిజర్వ్స్ ఉన్నాయి. దీనికి ఎలాగైనా సరే తవ్వాలనే ఉద్దేశంతోనే ఇప్పుడు మల్టీనేషనల్ కంపెనీలు ఇవన్నీ ఒత్తిడి మేరకి ఈ రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా తవ్వాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాయి. ఈ బాక్సైట్ తవ్వకాల వలన సుమారు సంవత్సరానికి అరకు, అలాగే జీకేవీ ఆ బ్లాక్స్ లో సుమారు 5,000 కోట్లు ప్రాఫిట్ అనేది ఆ కంపెనీలకి జరుగుతుంది. అందులో భాగంగానే మొత్తం ఈ చట్టాలని సవరించైనా సరే బాక్సైట్ తవ్వకాలు చేయాలని చెప్పి ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నాయి. అంటే ఇప్పుడు ఒక 40,000 మంది డైరెక్ట్ గా కూడా ఇంపాక్ట్ అయ్యే పరిస్థితి ఉందని మీరు అన్నారు ఇప్పుడే. అంటే వీళ్ళ మీద వీళ్ళని ఖాళీ చేపిస్తున్నారా? వీళ్ళ ఇల్లులు ఖాళీ చేపిసి వేరే చోటకి తీసుకెళ్తున్నారా? తప్పనిసరిగా అది ఖాళీ చేయాలి. అది మేము చెప్పేది కాదు, గవర్నమెంట్ సర్వే చేసి మొత్తం అదే ఎంతమంది నిర్వాసితులు అవుతారనేది గవర్నమెంటే సర్వే చేసి ఆ లెక్కలు అనేది తీసింది. ఇంకా ఇంకా ఎక్కువ మంది ఉండొచ్చు అని చెప్పి మా సంఘాన్ని అంచనా వేస్తున్నాం. మరి అంటే ఇప్పుడు వీళ్ళ ప్రస్తుత జీవనాధారం ఏంటి ఈ 40,000 మందిది? అంటే వ్యవసాయం చేసుకుంటారు. ఈ గిరిజనులు ఎక్కువగా వీళ్ళంతా కూడా అరకు సెంటర్, అలాగే చింతపల్లి సెంటర్ నుండి 40 కిలోమీటర్ల దూరంలో వీళ్ళంతా ఉంటారు. వీళ్ళంతా కొండ మీద మెయిన్ గా ఎక్కడైతే బాక్సైట్ రిజర్వ్స్ ఉన్నాయో ఆ కొండ మీద వీళ్ళు పూర్వం నుండి జీవించి అక్కడ ఒక జీవనం మీదే వాళ్ళు బతుకుతున్నారు. వాళ్ళకి ఇంకో వేరే జీవనాధారం లేదు. ఆ బాక్సైట్ పోకడం వలన మొత్తం వీళ్ళు భూములు, ఆ కొండ అంతా కూడా వీళ్ళు
గిరిజనులకు దూరం అయ్యే పరిస్థితి ఉంటుంది. ఆ దూరం అవడమే కాదు, వాళ్ళ యొక్క జీవన విధానం, వాళ్ళ యొక్క మొత్తం జీవన విధానాన్ని సర్వనాశనం అయ్యే పరిస్థితి అనేది ఉంటుంది. కాబట్టి ఈ గిరిజనులైన వారు కొండకి అవినభావ సంబంధాలు ఉంటాయి. కొండ నుండి వేడి చేస్తే ఎక్కువ మంది గిరిజనులు ఎక్కువ నష్టపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ వాళ్ళ యొక్క జీవన విధానం పూర్తిగా అడవి మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఇప్పుడు మరి గిరిజనులు ఒక 40,000 మంది నిర్వాసితులు అయ్యే పరిస్థితి ఉంది. తర్వాత వాళ్ళు బతుకు కూడా ఎట్లా ఉంటుందో కరెక్ట్ గా చెప్పలేని పరిస్థితి ఉంది. మరి ఇంతమందిని ఇట్లా వీళ్ళ గొంతు వినేది ఎవరన్నా ఉన్నారా? అంటే వీళ్ళని సీరియస్ గా పట్టించుకునేది ఎవరన్నా ఉన్నారా? ఇప్పటికే ఏజెన్సీ వ్యాప్తంగా కూడా ఈ వివిధ ఎన్జిఓలు అలాగే గిరిజన సంఘాలు వీళ్ళంతా కూడా ఈ బాక్సైట్ వ్యతిరేకంగా గత 10 ఏళ్ల నుండి కూడా ఆందోళన కార్యక్రమాలు ఇవన్నీ నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగానే ఇటీవల ఈ ఏదైతే అరకు ఈ ప్రాంతాల్లో ఈ పబ్లిక్ హియరింగ్ నిర్వహించారు. బాక్సైట్ కావాలా వద్దనేది తవ్వకాల కోసమే పబ్లిక్ హియరింగ్ పెట్టారు. పబ్లిక్ హియరింగ్ లో కూడా ఎస్కోటలో ఈ అరకు సంబంధించి ఎస్కోటలో పెట్టిన పబ్లిక్ హియరింగ్ అందులో 96% ప్రజలు వ్యతిరేకించారు. అలాగే 2008లో ఇప్పుడు చిన్న ప్రాంతాల్లో ఈ పబ్లిక్ హియరింగ్ అక్కడ పెట్టడం జరిగింది. ఆ పబ్లిక్ హియరింగ్ లో కూడా అసలు 100% ప్రజలంతా కూడా ఈ బాక్సైట్ వద్దు అని చెప్పి ఆ పబ్లిక్ హియరింగ్ అలాగే ప్రజలందరూ గిరిజనులు అన్ని పార్టీలు కూడా అన్ని సంఘాలు కూడా నిస్సంగంతో వ్యతిరేకిస్తుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం గిరిజనులకు ఉపాధి కల్పిస్తాం, లేకపోతే అందులో వచ్చిన దాంట్లో షేర్ ఇస్తాం అని చెప్పి వీళ్ళు మాయమాటలు చెప్పి గిరిజనులు మోసం చేయాలని చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ మైనింగ్ తవ్వకాల వలన అక్కడ తవ్వే కంపెనీలకి లాభం తప్ప గిరిజనులకి ఒక పైసా కూడా వాళ్ళకి లాభం ఉండదు, ఉపాధి కూడా ఉండదు. ఎందుకంటే అది ఆ మైనింగ్ తవ్వకాల వల్ల 150 ఉద్యోగాలు వస్తాయని వాళ్ళే చెప్తున్నారు. కానీ అక్కడ నష్టపోయేది 40 నుండి 50,000 కొన్ని లక్షల మంది నష్టపోతారు. కాబట్టి ఏ విధంగా ఎంప్లాయ్మెంట్ ఇస్తాడనేది అది గిరిజనులు నమ్మే పరిస్థితి లేదు. ఒకవేళ అందులో లాభం అది ఇస్తారని గతంలో చెప్పారు. ఆ లాభం కూడా గిరిజనులు తీసుకునే పరిస్థితులు లేదు. ఉదాహరణకి ఏంటంటే అరకులో ఈ టూరిజం వల్ల సుమారు 15 కోట్లు సంవత్సరానికి లాభం వస్తుంది. అందులో సింగిల్ పైసా కూడా గిరిజన అభివృద్ధికి ఈరోజు ఆ టూరిజం కానీ ప్రభుత్వం ఖర్చు పెట్టడం లేదు. ఒకవైపు మలేరియా, డయేరియా అలాగే టీవీతో కొన్ని 100 మంది చనిపోతున్నారు. అలాంటి వైద్యం మీద ప్రభుత్వం ఖర్చు పెట్టండి, గిరిజనులకు న్యాయం చేయండి, మైనింగ్ వల్ల న్యాయం చేస్తాం అనేది దాంట్లో నిజం లేదని చెప్పి గిరిజనులు పోరాటం చేస్తున్నారు. మంచి పాయింట్ చెప్పారండి మీరు. నేను ఇప్పుడు దాని గురించి అడగబోతున్నాను. ఇప్పుడు అరకులో టూరిజం బాగా డెవలప్ అవుతున్నట్టున్నారు. మరి ఈ టూరిజం వల్ల ఏమన్నా అంటే చిన్న చిన్న షాపులు పెట్టుకోవటం కానీ ఇలా వీళ్ళకి ఇలాంటి లైసెన్స్లు ఇవ్వటం కానీ ఏమన్నా జరుగుతుందా? టూరిజం వల్ల ఏమన్నా లాభం ఉందా హరిజన్? అంటే ఏజెన్సీలో ఏ ప్రాజెక్ట్ వచ్చినా గిరిజనులకు లాభం కలిగే విధంగా ఉండాలి. అలాగే గిరిజనుల యొక్క సంస్కృతిని వాళ్ళ జీవన విధానానికి రక్షించే విధంగా ఉండాలి తప్ప ఏ ప్రాజెక్ట్ వచ్చి గిరిజనులకు అన్యాయం చేసే విధంగా ఉండరాదని మా యొక్క భావన. అదే టూరిజం వచ్చిన తర్వాత అరకులో ప్రధానంగా గిరిజనుల యొక్క ఈ జీవన విధానం కానీ వాళ్ళ యొక్క సంస్కృతి కానీ పూర్తిగా నష్టం అనేది జరిగింది. ఈనాడు బయట ప్రపంచం నుండి వచ్చిన వల్ల అక్కడ రకరకాల జబ్బులు ఇవన్నీ ఎయిడ్స్ అవ్వచ్చు, రకరకాల జబ్బులు రావడానికి కారణం అనేది జరిగింది. అక్కడ అట్లాగే కాకుండా ఇప్పుడు ఉద్యోగులు ఉపాధి సంబంధించి ఇప్పుడు అక్కడ సుమారు 400 మంది గిరిజనులు పనిచేస్తున్నారు. గత 10 సంవత్సరాల నుండి పనిచేస్తుంటే వాళ్ళకి పర్మనెంట్ గా ఉద్యోగులుగా కూడా గుర్తించలేని పరిస్థితి ఉంది. అలాగే 2007లో ఆ టూరిజం వచ్చే ఆదాయంలో కనీసం 20% ఖర్చు పెట్టాలని చెప్పి గవర్నమెంట్ జీవో చెప్తుంది. కనీసం బొర్రలో కానీ అరకులో కానీ అక్కడ వచ్చే ఆదాయంలో 1 పైసా కూడా గిరిజనుల అభివృద్ధికి ఈరోజు ఖర్చు పెట్టడం లేదు. అయితే అరకు సెంటర్ లో అక్కడ టూరిజం వస్తారు, అక్కడ ఏదో 10 షాపులు వస్తే అభివృద్ధి అనేది మనం చెప్పలేము. నేను పూర్తిగా గిరిజన ప్రాంతం విద్యా వైద్యం ఇవన్నీ అభివృద్ధి చెందితేనే అది అభివృద్ధి అంటాం తప్ప ఇంకోటి కాదనేది మా ఒక భావన. మీరు ఇప్పుడు అర్బన్ లో ఉంటారండి లేకపోతే ఎక్కడ ఉంటారు అసలు మీరు? నేను ఉండేది అరకువెల్లి సెంటర్ లోనే ఉంటాను. అరకువెల్లి సెంటర్ లో ఉంటారా? ఓకే. అంటే ఇప్పుడు వీళ్ళకి కరెంటు అది ఉంటుందా? వీళ్ళ సదుపాయాలు ఎలా ఉంటాయి అంటారు ఈ గిరిజనులకు సంబంధించి?
కరెంటు, ఎలక్ట్రిసిటీ కానీ లేకపోతే హాస్పిటల్ కానీ స్కూల్ కానీ? ఇప్పుడు మన ఏజెన్సీలో ప్రధానంగా ఈ ఆరోగ్య సమస్య అనేది చాలా తీవ్రం అయింది. ఎందుకంటే ఈ ఆరోగ్యశ్రీ పథకం వచ్చిన తర్వాత ఈ ఎక్కువ కార్పొరేట్ హాస్పిటల్కే డబ్బులు ఎక్కువ కేటాయించడం, ఈ పిఎస్సి ఎక్కడైతే కింది స్థాయిలో ఉన్న పిఎస్సీలు ఇవన్నీ సబ్సిడీలు ఇవన్నీ కూడా నిర్వీర్యం అయిపోయే పరిస్థితి. అక్కడ బడ్జెట్ లేదు, అక్కడ అంబులెన్స్ లేదు. దానివల్ల ఏజెన్సీలో చాలా జబ్బులు మలేరియాతో ఈరోజు చనిపోయే ప్రమాదం ఉంది. గత 2 వారాల క్రితమే ఉక్కుంపేట మండలం అని సిసాయి పనుకు అనే ఒక పీటీజీ విలేజ్ ఉంది. ప్రిమోటివ్ ట్రైబల్ గ్రూప్ అనే ఒక పీటీజీ ఊర్లో గత 6 నెలల్లో 24 టీబీ జబ్బులతో చనిపోయారు. గత 2 సంవత్సరాల నుండి 50 మంది అక్కడ మలేరియా, డయేరియా జబ్బులతో చచ్చిపోయారు. ఆ విధంగా ఈరోజు ఈ వైద్యం అందక చచ్చిపోతున్నారు. ఏజెన్సీ అక్కడ 1100 గ్రామాల్లో సుమారు 150,000 మంది ప్రిమోటివ్ ట్రైబల్ గ్రూప్స్ అనే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఒక అక్షరాస్యత 20% ఉన్నది. వాళ్ళకి కనీసం కరెంట్ సదుపాయాలు లేవు, రోడ్లు సదుపాయాలు లేవు, కనీసం ఆరోగ్యం, మంచి నీరు కూడా లేదు. 100కి 95% గ్రామాల్లో సురక్షితమైన నీరు అందించలేని పరిస్థితి ఈ విధంగా ఏజెన్సీలో ఉంది. అవన్నీ ఏజెన్సీలో అసలు మౌలిక రవాణా గానీ, మౌలిక సదుపాయాలు గానీ ఇవన్నీ కూడా చాలా అస్తవ్యస్తంగా ఉంది. ప్రభుత్వం ఐటీడీఏ ద్వారా కొన్ని 100 కోట్లు వచ్చిన నిధులు సక్రమంగా ఖర్చు పెట్టడం లేదు. మన ప్రాంతంలో అరుగుపోయేలి ప్రాంతం నుండే కేంద్రంలో గిరిజన సంక్షేమ మంత్రి ఉన్నారు, అలాగే రాష్ట్రంలో గిరిజన సంక్షేమ మంత్రులు ఉన్నారు. వీళ్ళు సంక్షేమం కోసం చూస్తున్నారు తప్ప గిరిజనుల యొక్క సంక్షేమం కోసం వీళ్ళంతా ఆలోచించడం లేదు. అందుకే భవిష్యత్తులో ఈ విద్య, వైద్యం, ఉపాధి మీద ఈ మైనింగ్ గిరిజనులందరూ పోరాటం చేయాలని చెప్పి మేము సన్నద్ధం చేస్తున్నాం. ఓకే, మీతో మాట్లాడటం చాలా సంతోషమైందండి. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ చెప్పారు. మేము ఈ శ్రీనివాస్ గంజివరపు గారితో ఇంటర్వ్యూ కంటిన్యూ చేస్తామండి. ఇంకేమైనా చెప్పదలుచుకున్నారా మీరు క్యాండి చేసే ముందు? ఇంకో పాయింట్ ఏంటంటే సార్, ఏజెన్సీ వస్తే ప్రిమోటివ్ ట్రైబల్ గ్రూప్స్ అనేవాళ్ళు ఉదాహరణకి ఈ బోండ జాతి తెగలాగా ఉంటారు. ఎందుకంటే వీళ్ళు ఎప్పటికి వరకు సరైన బట్టలు కానీ, చెప్పులు కానీ, సరైన ఇల్లు కానీ, రోడ్డు కానీ ఈ సదుపాయాలు లేని వాళ్ళకి వీళ్ళందరూ ప్రిమోటివ్ ట్రైబల్ గ్రూప్స్ అనేవాళ్ళు ఏజెన్సీ వ్యాప్తంగా వీళ్ళు ఉన్నారు. సుమారు 3 తెగలు ఉన్నారు, గదబ, కోదు, కొరజ. వీళ్ళు 1100 గ్రామాల్లో సుమారు 150,000 ఉన్నారు. వీళ్ళకి పౌష్టికాహారం లేక 195% మంది వీళ్ళంతా బాధపడుతున్నారు. వైద్యం అందట్లేదు, చదువు అందట్లేదు. వీళ్ళందరూ కూడా భవిష్యత్తులో ఈ ఐటీడీఏ ద్వారా నిధులు కేటాయించి వీళ్ళందరూ కూడా అభివృద్ధి చేయాలని చెప్పి వీళ్ళకి వచ్చే నిధులు, వచ్చే పథకాలు సక్రమంగా అందే విధంగా మేము భవిష్యత్తులో పోరాటం చేస్తున్నాం. అలాగే గిరిజన హక్కులు చట్టాల మీద మరింత గిరిజనులకి అవేర్నెస్ కల్పించి భవిష్యత్తులో వాళ్ళందరూ కూడా పోరాటానికి సిద్ధం చేస్తున్నాం. ఓకే అండి, చాలా మంచిదండి. చాలా మంచి పని చేస్తున్నారు మీరు అక్కడ ఉండి. మీకు మా అందరి తరపు నుంచి కూడా సపోర్ట్ ఉంటుంది. మేము చేయగలుగుతాం. అలాగే ఇప్పుడు శ్రీనివాస్ గారితో ఇంటర్వ్యూ కంటిన్యూ చేస్తామండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.